అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26, 27, 28 వచనాలు చదువుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చాలు, క్షంతాల్లోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి యేసు స్వామి, చదవబడినటువంటి లేఖన మాటలను మీరు అభిషేకించండి. విరిచి మా వినికిడిలో ఈ మాటలు మాకు ఆశీర్వాదకరంగా నియమించమని, ఈ దినమున నీ సన్నిధానంలో గడుపుట నాకు మంచిదాయనని నేను మహింపరిచే సాక్షులుగా నిలబెట్టమని యేసుక్రీస్తు శక్తివంతమైన నామని అడిగడుకొంచున్నాం తండ్రి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి లేఖన మాటల్లో అంటే 26వ వచనం నుండి 39వ వచనం వరకు కూడా ఒక వ్యక్తి యొక్క ప్రయాణము ఇక్కడ మనకు కనబడుతుంది. ఒక మనుషుని యొక్క ప్రయాణం మనం ఇక్కడ చూడగలుగుతాం. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఒక చక్కటి సత్యాన్ని ఈ లేఖన మాటలో నుండి దేవుడు నాకు నేర్పించి మీతో పంచుకోమని దేవుడు తెలియజెప్పాడు. వీ కెన్ సీ ఏ జర్నీ ఆఫ్ ఎ పర్సన్ ఇన్ దిస్ పాసేజ్. 26 నుండి 39 వచనాల మధ్యలో ఒక వ్యక్తి ప్రయాణము మనం చూడగలం. ఈ ప్రయాణంలో ఏం జరిగింది, ఆ ప్రయాణము ముగింపు ఎలా ఉంది, ఆ ప్రయాణపు ముగింపులో ప్రయాణించినటువంటి వ్యక్తికి ఏం కలిగింది అన్నది మనం ఈ లేఖన మాటలో చూస్తున్నాం. క్రైస్తవ జీవితం అనేది ఒక ప్రయాణం. నీవు నేను మనము ఈ ఊర్లో మనం ఉంటున్నాం. పొద్దున కూడా దేవుడు అద్భుతమైన రీతిలో ఆరాధనలో అక్కడ పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు. ఇక్కడ కూర్చున్నటువంటి టీచర్ గారు ఏదో ఒక ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్తారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది రైల్వేలో ఉద్యోగం చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోటకి ఉద్యోగానికి వెళ్తారు. ఇక్కడ కూర్చుని మీలో వ్యాపారం చేస్తున్నటువంటి మీరు ఒక ప్రాంతానికి వెళ్ళి ఏదో సరుకులు కొనుగోలు చేసుకుని వచ్చి వ్యాపారం చేస్తుంటారు. ఎక్కడో తిరుపతిలో పుట్టినటువంటి నేను, చెన్నైలో ఉద్యోగం చేసినటువంటి వ్యాపారం చేసినటువంటి నేను, ఎక్కడో ఊటీలో పుట్టినటువంటి అమ్మగారు, ఆమె చెన్నైకి రానేలా, నేను చెన్నైకి పోనేలా, మేమిద్దరం అక్కడ కలుసుకునేలా, మా ఇద్దరు తల్లిదండ్రులు మాకు అక్కడ వివాహం జరిపించనేలా, జరిపించి తిరిగిపో, మేము బెజవాడ ఎందుకు రావాలి, ఇవన్నీ చూస్తే మనం అనుకుంటాం ఇక్కడ ఏదో వృత్తిరీత్యా వ్యాపార రీత్యా నేను ఇక్కడికి వచ్చానని. అలా కూర్చున్నటువంటి మనలో కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వారము వివాహితులైనప్పుడు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఆయా ప్రాంతాల నుంచి మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఇక్కడ ఏదో ఉద్యోగం కోసం వచ్చాం, మనం అనుకుంటాం ఇక్కడ ఏదో వ్యాపారం కోసం వచ్చాం, మనం అనుకుంటాం ఈ ఊర్లో పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడ ఉన్నాం, మనం అనుకుంటాం ఈ ఊర్లో వివాహం అయ్యింది కాబట్టి ఇక్కడికి ఆ ఊరు వదిలి ఈ ఊరికి వచ్చామని. ఇలా మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి మనందరం కూడా ఇక్కడికి రావటానికి, ఈ ప్రాంతంలో ఇక్కడ ఉండటానికి వెనుకల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉంది. హల్లెలూయా. ఈ సంఘంలో మనం చేర్చబడటం వెనకాల దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దాగి ఉంది. దెర్ ఇస్ ఎ స్పెషల్ ప్లాన్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ అస్. మన అందరి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక గొప్ప ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక దాగి ఉంది. అయితే ఈ ప్రణాళిక చొప్పున మనమందరం ఇక్కడికి వచ్చినప్పటికి కూడా మనమందరం కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉండటానికి మనం రాలేదు. ఇక్కడ నుండి మనమందరం కూడా పరలోకానికి, ఒక పర్మనెంట్ ప్లేస్కి వెళ్ళటానికి ఆ ప్రయాణంలో పాలిభాగస్థలముగా ఒక స్టేషన్లో మనం అందరం ప్రయాణం చేస్తూ, రైల్లో లేక విమానంలో లేదా బస్సులో ప్రయాణం చేసే మనమందరం కూడా ఇక్కడ మనం కలుసుకొని ఇక్కడ మనము నెక్స్ట్ జర్నీకి సిద్ధపడుతున్నటువంటి ఒక స్థలమై ఉన్నది. హల్లెలూయా. మనకు ఒక డెస్టినేషన్ ఉంది, మనకొక డెస్టినేషన్, మనకొక గమ్యస్థానం ఉంది. మనమందరం వెళ్ళి చేరవలసినటువంటి ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేసు ఏమిటంటే పరమ తండ్రి దగ్గరికి మనం చేరుకోవాలి. దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆర్ అల్టిమేట్ డెస్టినేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ లివింగ్. ఒక క్రైస్తవ
వ్యక్తి, క్రైస్తవ స్త్రీ కావచ్చు, క్రైస్తవ పురుషుడు కావచ్చు, అంటే క్రైస్తవుడు ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న వాడి యొక్క జీవితంలో అతని ప్రయాణంలో కొన్ని స్థానాలు ఉన్నాయి, కొన్ని స్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టేషన్స్ ఆ యొక్క మార్గంలో వెళుతూ చివరికి వాళ్ళు వెళ్ళి చేరవలసింది ఎక్కడికంటే దేవుని యొక్క సన్నిధానానికి. దేవుని రాకడ ఆలస్యమై మన పోకడ ఇక్కడ త్వరితంగా ఉంటే మనం మరణించినప్పుడు దేవుని దగ్గర కనబడే వారంగా ఉండాలి. ఒకవేళ మన పోకడ ఇంకా కొంతకాలం ఉండి దేవుని రాకడ సమీపంగా ఉంటే దేవుడు వచ్చినప్పుడు మనం సిద్ధ మనస్కులంగా దేవుడు ఎత్తబడే సంఘంగా మనం ఇక్కడ ఉండాలి. దాని కొరకు సిద్ధపరిచే ఒక ఆత్మీయ కర్మాగారమే దేవుని యొక్క మందిరం అయ్యున్నది. హల్లెలూయా. కేవలం ఆశీర్వాదాల కోసం, కేవలం స్వస్థతల కోసం కాదు. ఇందాక ఆరాధనలో మన సోదరుడు చెప్తూ వచ్చాడు. ఏం మాట అంటే, హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పాపులు కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు అని. నిజమే, హాస్పిటల్లో ఉన్న వారందరూ కూడా పాపులు కాదు, అయితే అనేక వ్యాధులకు కారణం మాత్రం పాపం అయి ఉన్నది. అలాగే ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా పరిశుద్ధులు కాదు, అయితే కొన్ని అపరిశుద్ధమైనటువంటి కార్యాలు కొంతమంది జీవితంలో అపవాది ప్రవేశపెట్టి అపరిశుద్ధులుగా మారుస్తాడు. అయితే అలాంటి పాపులైనటువంటి వారిని, అపరిశుద్ధులైన వారిని సరిచేయటానికి దేవుడు నియమించినటువంటి స్థలమే దేవుని మందిరం అయి ఉన్నది. హల్లెలూయా. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ ఎర్త్. మనం ఎవరు కూడా పరిపూర్ణలం గావించబడ్డానికే దేవుడి యొక్క మందిరాన్ని మనకు నియమించినాడు. ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనమందరం కూడా ఒక ప్రయాణం చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా ఒక జర్నీలో మనమంతా ఉన్నాం. అల్టిమేట్గా మన యొక్క స్టేషన్ ఏదంటే పరలోకం. హెవెన్ ఈజ్ అవర్ స్టేషన్, వీఆర్ ఆన్ ద వే టు ద స్టేషన్. మన యొక్క స్టేషన్ హెవెన్, పరలోకానికి వెళ్ళే మార్గంలో మనమందరం ప్రయాణం చేస్తున్నాం అన్నది మనం గుర్తించవలసినటువంటి సత్యమైంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తున్నాడు. ఒక ప్రయాణాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ ప్రయాణంలో మరొక వ్యక్తి అతను కలుసుకుంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని కార్యాలు జరిగినాయి. ఆ తర్వాత చివరికి ఏం జరిగింది అన్న ఈ యొక్క విషయాన్ని మీతో వివరిస్తూ, మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడి దినాన నీకు నాకు మనకు ఏమి నియమించినాడో, ఏం చేయబోతున్నాడో, దేనికి మనం సిద్ధపడాలో నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నేను ఒక మాట మాత్రం చెప్పగలను, ఏకాగ్రతతో వేరే ఆలోచనకు దేనికి కూడా చోటు ఇవ్వకుండా. కొంతమందికి ఉంటుంది, అయ్యగారు ఇందాక క్షమించమని బాధపడ్డారే, అయ్యగారు కన్నీరు విడిచేటట్టుగా, చేతులు జోడించేటట్టుగా మనం కారణమా మీరు కొట్టుకోకండి ఎవరు కూడా, అవంతా అనవసరం. ఎందుకంటే ఇప్పుడు మీ ఏకాగ్రత వాక్యం మీద ఉంచండి. ఎందుకంటే ఏదో జరిగింది, అపవాది ఏదో తీసుకొచ్చాడు. అయితే ఒకటి, అపవాదికి ఎప్పుడు ఓటమే. నా బిడ్డల్ని ఎవడు కూడా ఏమీ చేయలేడు, ఎవడు ముట్టలేడు, నా సంఘాన్ని ఎవడు కూడా తాకలేడు. దగ్గరికి వస్తే భస్మం అయిపోతారు నా సంఘస్థుల దగ్గరికి వస్తే. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంచెం అవన్నీ విడిచిపెట్టి మన దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు నిశ్చయంగా మిక్కిలి భారంతో నేను దేవుని సన్నిధిలో నిన్నటి రాత్రి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు చక్కటి ప్రయాణం గురించి, క్రైస్తవ ప్రయాణం గురించి చక్కటి వర్తమానాన్ని, సందేశాన్ని దేవుడిచ్చాడు. ఆ సందేశం మీతో పంచుకోబోతున్నా. ఆ సందేశం ఈరోజు మొదలుకొని మన జీవితంలో గొప్ప క్షేమాన్ని మన కుటుంబాలకు దయచేస్తుంది. నమ్మిన వారి చేతుల పైకి దోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మనము ప్రయాణికులమే. కొంతమంది ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం, కొంతమంది కుటుంబంగా ప్రయాణం చేస్తున్నాం, కొంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెండరుగా ప్రయాణం చేస్తున్నాం. ఎలాగైతేనేమి మనము అందరూ ప్రయాణం చేస్తూనే ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఈ ప్రయాణంలో చూసినట్లయితే ఒక సేవకుడు కనబడతాడు, ఒక అధికారి కనబడతాడు. వీళ్ళిద్దరినీ ఈ యొక్క వాక్య భాగంలో 26వ వచనంలో నుండి 39వ వచనంలో ఒక సేవకుడు, ఒక అధికారి, లేకపోతే ఒక సేవకుడు, ఒక విశ్వాసి కనబడతాడు. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, కొంతమంది విశ్వాసులు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు సేవకునికి విశ్వాసులకు మధ్య ఆ జరిగినటువంటి ప్రయాణంలో దేవుడు ఏం చేశాడో ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి మనసారా స్తోత్రం చేద్దామా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఈ యొక్క సేవకుడికి విశ్వాసికి మధ్యలో జరిగినటువంటి సంభవాల్లో కొన్ని కార్యాలు జరుగుతుంది. ఏంటంటే ఒకడు ఆరాధనకు ప్రీతి కలిగిన వాడిగా ఒకడు కనబడుతున్నాడు. ఆరాధనను ప్రేమించే వ్యక్తిగా, ఆరాధించాలన్న రీతిలో ఒకడు కనబడుతున్నాడు. రెండవదిగా చూస్తే ఇక్కడ దేవుని ఆత్మ
ఇక్కడ సంచారం చేయటం చూస్తున్నాం. మూడోదిగా చూసినట్లయితే అక్కడ వాక్యం ప్రకటించబడింది. ఆ వాక్యానికి ఒకడు విధేయత చూపించాడు. ఆ వాక్యం వాడిని విడిపించి వాడి జీవితంలో ఒక గొప్ప కార్యము చేయటం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఒకడు ఆరాధించడానికి ఇష్టపడుతున్న వ్యక్తిని చూస్తున్నాం. ఒకడు దేవుని ఆత్మచేత నడిపించబడిన వ్యక్తిని చూస్తున్నాం. అంతేకాకుండా ఆ సేవకుడు చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించి వాక్యానికి లోబడి దేవుని మాట విని తద్వారా ఆశీర్వదించబడినటువంటి ఒక క్రమాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ క్రమంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. క్రైస్తవ ప్రయాణాన్ని మనము అందరూ ఆరంభిస్తున్నాం. మనమందరం కూడా క్రైస్తవ ప్రయాణాన్ని ఆరంభించిన వారమే. 1997 సంవత్సరం జూను 29వ తారీఖున నేను నా భార్య క్రైస్తవ ప్రయాణాన్ని ఆరంభించాం. మే నెల చివరి వారంలో దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు దర్శించిన వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా బాప్తిజం తీసుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి మేము ఎక్కువ సమయం తీసుకోవాలా. జస్ట్ 30 days సత్యాన్ని గ్రహించిన తర్వాత, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత, దేవుని వాక్యం అంతా సూటిగా మాట్లాడిన తర్వాత బాప్తిస్మానికి వాటికంతా వాయిదా వేయకూడదండి. వాయిదా వేసినంతకాలం అపవాది మన కుటుంబంలో ఏదో గలిబిలి ఎన్నో రకాలైనటువంటి విరోధమైన కార్యాలు తీసుకొస్తూ ఉంటాడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి నేను, తిరుమల తిరుపతి దేవస్థానంలో మిరాశీదారుల కుటుంబానికి చెందినటువంటి నేను సత్యమును గ్రహించగానే ఎక్కువ సమయం తీసుకోవాలా. కేవలం 30 రోజుల్లో నేను నా భార్య రక్షణ పొందుకోవడానికి, బాప్తిజం తీసుకోవడానికి తీర్మానం చేసుకున్నాం. మనం కూడా గమనించినట్లయితే ఎంతో కాలంగా వాక్యం వింటూ అలా కూర్చోకూడదు. దేవుడు వాక్యం అంతా మాట్లాడిన తర్వాత, ఒక అవగాహన వచ్చిన తర్వాత మన క్రైస్తవ జీవితము క్రీస్తుతో మనం ప్రారంభించవలసినటువంటి వారమై ఉన్నాం. మనమందరం ఆరంభిస్తున్నాం క్రైస్తవ ప్రయాణం. రక్షించబడిన వారి నిమిత్తం నేను మాట్లాడుతున్నాను. రక్షించబడి బాప్తిజం తీసుకున్నటువంటి వారం మనము క్రైస్తవ జీవితం ప్రారంభిస్తున్నాం. అయితే ఆ క్రైస్తవ జీవితం ప్రారంభం ఎలా ఉంటుంది అని అడిగినట్లయితే, మార్గములో సత్యమును గ్రహించలేకుండా సత్యానికి వైదొలిగి లోకంలో పడి లోకస్తుని కన్నా కేవలంగా జీవిస్తూ ప్రయాణాన్ని ముగించుకుంటున్నాం. అల్టిమేట్గా మన ప్రయాణంలో వెళ్ళి చేరవలసినటువంటి చోటుకు చేరలేకుండా పోతున్నాం. ఇది దుఃఖకరం. కారణం ఏమిటి? ఎందుకు? దేవుడు మనం నియమించినటువంటి చోటుకు, దేవుడు మన జీవితంలో ఉద్దేశించినటువంటి ప్రణాళిక నెరవేర్పుకు నీవు నేను మనలో అనేకులు పాత్రులు కాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రయాణం ప్రారంభమేమో బాగానే ఉంది, ఆరంభమేమో చాలా బాగానే ఉంది. అయితే ఆరంభము చక్కగా ఆరంభించినటువంటి నీవు ఆ చక్కగా ప్రయాణంలో ముందుకు సాగటానికి అవసరమైన సత్యాన్ని మనం గ్రహించలేకుండా, సత్యానుసారంగా వాక్యానుసారంగా మనం జీవించలేకుండా పోతున్నాం. గమనించండి, ఒక తండ్రి ఉంటాడు. వినండి, లుక్ అంటు మీ. ఒక తండ్రి ఉంటాడు, ఒక తల్లి ఉంటుంది. తమకు ఉన్నటువంటి ఏకైక సంతానం లేక 2-3 పిల్లల్ని ఎంతగానో ప్రార్థన చేసి ప్రయాసపడి వాళ్ళని చక్కగా చదివించడానికి మంచి ఇంజనీరింగ్ కాలేజీలోనో, మెడికల్ కాలేజీలోనో, లేకపోతే మరొక ప్రొఫెషనల్గానో దేంట్లోనో చేరుస్తాడు. అయితే ఈ యొక్క కాలేజీకి వెళ్ళటానికి బండికి బైక్ కొని పెడతాడు. కొడుకు కాలేజీకి వెళ్ళటానికి బైక్ కొని పెడతాడు. కొడుకుకు కావాల్సిన పుస్తకాలు కొని పెడతాడు, ఫీజులు కడతాడు, అన్నీ చేస్తాడు. అయితే వెళ్ళి ఈ కుర్రాడు కూడా కాలేజీకి రెగ్యులర్గానే వెళ్తాడు, క్లాసుల్లో కూడా రెగ్యులర్గానే కూర్చుంటాడు, రెగ్యులర్గా పాఠాలు కూడా వింటాడు. అయితే చెబుతున్నటువంటి పాఠాలు వినకుండా, చెబుతున్నటువంటి పాఠాలు నేర్చుకోకుండా అతను 4 సంవత్సరాల బీటెక్ డిగ్రీ పూర్తయిన తర్వాత అతను పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? చెప్పండి. 4 ఏళ్ళు వాళ్ళ అమ్మా నాన్న వాడిని బీటెక్ చదివించి ఒక ఇంజనీర్ చేయాలని వాళ్ళ ఆశ. అందుకోసం అప్పో సొప్పో చేసి కష్టపడి వాడిని తీసుకొచ్చి చేర్చారు. వాడికి పోవటానికి రావటానికి కావాల్సినటువంటి వాహనాన్ని ఇచ్చారు, అవసరమైనటువంటి వసతులన్నీ కూడా, సౌకర్యాలన్నీ కూడా కలుగు చేశారు. అయినప్పటికీ కూడా ఆ కుర్రాడు పాఠాలు కూడా వింటున్నాడు, క్లాసులో కూడా కూర్చుంటున్నాడు. అయితే నోట్సులు రాయట్లేదు, అయితే పాఠాలు సరిగా అవగాహన కలిగి ఉండట్లేదు, నేర్చుకున్నటువంటి వాటిని ప్రజెంట్ చేయలేకపోతున్నాడు. చివరికి రిజల్ట్ వచ్చేసరికి ఏమవుతుంది? ఈజ్ లూజింగ్ హిస్ డిగ్రీ ఈవెన్ ఆఫ్టర్ ద 4 years. అలాగే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరూ కూడా దేవుడు పరమ తండ్రిని మనం రక్షించుకున్నాడు. పరలోకపు ప్రయాణానికి మనం సిద్ధపరచడానికి సంఘంలోకి చేర్చాడు. సంఘంలో చేర్చింది ఎందుకో తెలుసా? పరలోకపు ప్రయాణానికి అవసరమైన ఆలోచనలు చెప్పి మనం చక్కగా తర్ఫీదునిచ్చి, చక్కగా మనకు కావాల్సినటువంటి నడవడికలు, క్రమశిక్షణ, మనం నేర్చుకోవాల్సిన కార్యాలన్నింటినీ నేర్పించి, చక్కటి రూపురేఖలు కలుగు చేసి దేవుడు మనల్ని మంచి శిల్పంగా మరల్చి ఆ రాజ్య ప్రాప్తులుగా మనము గావించబడడానికి సత్యమును బోధిస్తున్నాడు. ఇక్కడ సత్యమును వింటున్నాం,
సత్యమును రాసుకుంటున్నాం, సత్యమును జ్ఞాపకం ఉంచుకుంటున్నాం. అయితే మనము సత్యానుసారంగా, వాక్యానుసారంగా మనం జీవించడం లేదు. దాని యొక్క ఫలము, దాని యొక్క ఫలితం ఏమిటంటే మనము పాస్ అవ్వాల్సినటువంటి లేక ముగించవలసినటువంటి ఆ యొక్క పరుగు పందెంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మంచి పోరాటం నేను పోరాడితిని, నా పరుగు తుదముట్టించితిని అంటున్నాడు. అయితే ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనలో లేక మనకన్నా ముందుగా భక్తి చేస్తున్నటువంటి వారిలో చాలామంది క్రైస్తవ ప్రారంభం అయితే బలంగా ఉంటుంది, కానీ వారి అంతము దయనీయంగా క్రీస్తు లేకుండానే క్రైస్తవులు అన్న నామకార్థపు క్రైస్తవులుగా వారి యొక్క జీవితము ముగింపు పలుకుతోంది. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో నీవు నేను మనము ఉండకూడదు. ఈ రోజున గొప్ప విడుదల కలుగు చేసి క్రైస్తవ ప్రారంభం మాత్రం కాదు, క్రీస్తుతో ప్రయాణాన్ని దేవుడు మనకు ఈరోజు మొదలుకొని కలుగు చేయునుగాక. లూకా సువార్త 8వ అధ్యాయం 22 నుండి 26 వచనాలు కానీ గమనించినట్లయితే అక్కడ ఒక ప్రయాణం కనబడుతుంది. ఆ యొక్క ప్రయాణంలో ఉన్నటువంటి విషయాలు నేను ఇప్పుడు వివరించట్లేదు. నేను చెప్పబోయేదేమో అపోస్తల కార్యంలో 8వ అధ్యాయమే. మీ బైబిల్ గ్రంథం 8వ అధ్యాయంలోనే ఉంచండి తెరిచి. అయితే గమనించండి, ఇక్కడ ఒక ప్రయాణం. ఏమిటి ఆ ప్రయాణం? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 8వ అధ్యాయంలో 22 నుండి 26 వచనాల్లో 22వ వచనం బిగినింగ్ చూడండి. మరొకనాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా 26వ వచనం నెక్స్ట్. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరేసీయనేల దేశమునకు వచ్చిరి. చాలు. 22వ వచనంలో మనం చూస్తున్నాం, ఒక బోట్ ఎక్కారు, ఒక దోణి ఎక్కారు, సరస్సు అద్దరికి వెళ్తామన్నారు. 26వ వచనంలో గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశానికి వచ్చారు. అంటే అక్కడ ఆరంభించారు. వినండి అమ్మా, మీరు చాలాసార్లు చదివి ఉంటారు, మీరు బైబిల్ పండితులే, కానీ నేను చెప్తే కానీ కొన్ని విషయాలు అర్థం కాదు. ఎందుకంటే నేను పండితుని కాబట్టి కాదు, నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను, నేను మీ దగ్గర చెప్తున్నా. వినండి, కొంచెం బైబిల్ ఇంట్లో చదవండి. ఇక్కడ వినండి. ఒక బోట్ ఎక్కారు, ఒక ఊరు పోవడానికి గెరసీనీయుల దేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. గలిలయకు ఎదురుగా ఉన్న దేశానికి బోట్ ఎక్కారు, వెళ్ళారు. అక్కడ బయలుదేరారు, ఇక్కడికి వచ్చి చేరారు. అయితే 22వ వచనంలో ఎక్కిన వాళ్ళు, 26వ వచనంలో చేరినటువంటి వాళ్ళు, ఈ మధ్యలో 23, 24, 25 వచనాల్లో కొన్ని కార్యాలు జరిగినాయి. మనం కూడా 1997 జూను 29 మేము బోట్ ఎక్కాం. బోట్ ఎప్పుడు దిగుతారో మాకు తెలియదు. అయితే మేము బోట్లో ఉన్నాం ఇప్పుడు కూడా. మీలో కూడా చాలామంది. గ్రేస్, నువ్వు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నావు? నువ్వెప్పుడు తీసుకున్నావు? ఏప్రిల్ 11. ఏ సంవత్సరం? ఏదన్నా కరెక్ట్గా డేట్ చెప్పేవాళ్ళు చెప్పండి. సచివైతే నాకు తెలుసు 2004 జనవరి 9, అంతేనా? ఎందుకంటే మొదట ముంచింది వాళ్ళనే సంఘంలో. హల్లెలూయా. మొదటి బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ సత్యవతి, లక్ష్మణ్, ఇంకొక ఇద్దరు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వీళ్ళ జర్నీ ఎప్పుడు బిగినైంది? జాన్ 9, 2004 వీళ్ళ ప్రారంభం ఆ రోజు. ముగింపు ఏ రోజు అంటే మనం ఈ లోకయాత్ర ముగించుకున్నప్పుడో లేక దేవుడు వచ్చినప్పుడో అది ముగింపు. అయితే ఈ మధ్యలో క్రైస్తవ జీవితం ఆరంభం, ఈ దరి నుండి ఆ దరికి వెళ్ళే ఈ ప్రయాణంలో మధ్యలో చాలా వస్తాయి. చాలా వచ్చింది. అక్కడ కూడా 22వ వచనంలో బిగినైంది వాళ్ళ ప్రయాణం. 26వ వచనంలో ఇంకో ఊరు వెళ్ళిపోయారు. అయితే 23, 24, 25 వచనాల్లో ఏం జరిగిందంటే మధ్యలో తుఫాను వచ్చింది. వాళ్ళు వచ్చి నిద్రలేపారు యేసుని. బోధ కూడా మేము నశించిపోతున్నాం, కొంచెం కూడా చింత లేదా అన్నారు. యేసు నిద్రలేపారు. అయితే గమనించండి, అక్కడ అలాంటి ఒక సమస్య, అలాంటి ఒక తుఫానులో భయభ్రాంతులై ఏమైపోతున్నామో అర్థం కానటువంటి ఒక పరిస్థితి రావటానికి గల కారణం ఏమిటి అని అడిగినట్లయితే యేసు వారి కుటుంబంలో నిద్రపోతున్నాడు. యేసు ఆ బోట్లో నిద్రపోతున్నాడు. చాలా కుటుంబాల్లో కూడా యేసును మనం కలిగి ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మన ప్రయాణాల్లో యేసు నిద్రపోతున్నటువంటి అనుభవాల్లో మన కుటుంబాల్లో చక్కగా ఫ్రేమ్ వేసి ఆయన్ని వాక్యాన్ని బిగించేసి ఈ విధంగా స్క్రూ పెట్టి మళ్ళీ తీయనీయకుండా బాగా వాటిని గోడకి బలంగా పెట్టేసి నెలకోసారో 3 నెలలకోసారో తుడిచేసి వాటిని చూసి ఇదే దేవుడు అనుకున్నటువంటి భ్రమలో దేవుడు మన ఇంట్లో కూడా ఉన్నాడు, బైబిల్ ఉంది కాబట్టి 5-6 బైబిల్ ఉన్నాయి కాబట్టి దేవుడు మన ఇంట్లో ఉన్నాడు అన్న మన భ్రమలో
ప్రయాణం కొనసాగిస్తున్నాం. అయితే ఆ భ్రమలో యేసు నిద్రపోతున్నాడు, యేసు మన కుటుంబంలో నిద్రపోతున్నాడు, యేసు పని చేయటం లేదు అని గుర్తించవలసిన వారమైనాం. అయితే శిష్యులకు బుద్ధి వచ్చింది, యేసు నిద్ర లేపారు. ఆశ్చర్యమైన రీతిలో ప్రయాణము సుఖభద్రంగా సాగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ ప్రయాణంలో కూడా యేసు సదా మనతో మెలకుతో ఉండి యేసుతో మనముండి ప్రయాణం చేసినట్లయితే ఎన్ని తుఫాను గాలులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఎంతమంది మన కుటుంబాలని పాడు చేయాలని కట్టలు కట్టుకొని ఎదురుగా వచ్చినా అవి ఏవి కూడా మన కుటుంబాలను ఏ మాత్రమో కీడు కానీ, ఏ మాత్రమో హాని కానీ, ఏ మాత్రమో విరోధమైన కార్యములు కానీ జరగనీయకుండా తన సొంత రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నటువంటి దేవుడు మనకు కాపుదలనిచ్చి మనము చేరవలసినటువంటి చోటుకు, మనం వెళ్ళవలసినటువంటి స్థానానికి, మన జీవితంలో దేవుడు ఉద్దేశించినటువంటి అభివృద్ధి క్షేమానికి నిశ్చయముగా దేవుడు మనల్ని నడిపించే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి, ప్రయాణంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ఆ ప్రయాణంలో యేసుక్రీస్తు శిష్యులకు ఏర్పడినటువంటి ఒక సందర్భంలో వారు యేసును నిద్ర లేపారు. అందుకే వాళ్ళు 26వ వాక్యంలో ఆ ప్రయాణాన్ని ముగించుకున్నట్లుగా మనం చూసాం. అయితే ఈ రోజున అనేకులు క్రైస్తవ జీవితంలో వస్తున్నటువంటి పోరాటాలకు కారణం గుర్తించట్లేదు. ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు వేదనలు వస్తున్నాయి, ఎందుకు సంఘానికి వెళ్ళలేని పరిస్థితి వస్తుంది, ఎందుకు సంఘం మానేయాలనిపిస్తుంది, ఎందుకు ఆరాధన చేయలేకపోతున్నాం, ఎందుకు నిద్ర లేవలేకపోతున్నాం, ఎందుకు ప్రార్థించలేకపోతున్నాం, ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నాం, ఎందుకు వ్యాధిగా ఉంటుంది, ఎందుకు బలహీనతగా ఉంటుంది, ఎందుకు ఐక్యత పాడైపోతుంది, ఎందుచేత దేవుడి పట్ల ఆసక్తి ఉండట్లేదు. ఒక వ్యక్తి నన్ను రెగ్యులర్గా అడుగుతాడు, ప్రార్థించాలనే ఆసక్తి లేదు పాస్టర్ గారు, దానికోసం ప్రార్థన చేయండి. ఏం చెప్పి నేను ప్రార్థన చేయండి, నాకు అసలు ప్రార్థించాలనే లేదు, అయినా ప్రార్థన చేయండి. ఏమని? ప్రార్థించే మనసు నాకు ఇవ్వమని. మంచిదే, నిజంగా అదొక దయ్యపు కార్యం. అది ఆ ప్రార్థన చేయలేకుండా తీసుకొచ్చేది ఒక దయ్యపు కార్యం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాటన్నిటిలో నుండి గొప్ప విడుదల దయచేయబోతున్నాడు. ఇక్కడ ప్రయాణంలో చూసినట్లయితే అపోస్తల కార్యాలకు వద్దాం, 8వ అధ్యాయానికి వద్దాం. 27వ వచనంలో చూస్తున్నాం. 27వ వచనంలో ఇథియోపియా అంటే ఇప్పుడు ఐథోపియా అంటారు చూస్తారు, ఇప్పుడు ఆ పేరు అనమాట. ఇథియోపియాల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియన్ అయినటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ ఒక మంత్రి గారు, ఈయన ఎవరంటే ఫినాన్స్ మినిస్టర్. ఎవరండి ఈయన? ఆర్థిక శాఖ మంత్రి. మన భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? అరుణ్ జైట్లీ. మరి ఆంధ్ర రాష్ట్రానికి యనమల మనకు తెలియదు. ఇదివరకైతే బాగా తెలిసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఉంటున్నారో ఎవరు ఊడుతున్నారో తెలియట్లా. ఇప్పుడు కానీ మనకు క్వశ్చన్ పేపర్ సోషల్లో ఇస్తే అవన్నీ మనకి జీరోనే, మనకి నెగిటివ్ మార్క్స్ అనుకో, వాటి జోలికే వెళ్ళాం, మనకు తెలియదు. ముఖ్యమంత్రి మాత్రం తెలుసు అనుకుంటా. ఎవరండి ముఖ్యమంత్రి? ఎప్పుడు మారుతారో. నేను చదువుకునే రోజులో ఒకే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు ఉంటున్నారు. వాడిని సంతృప్తిపరచడానికి వీళ్ళని సంతృప్తిపరచడానికి వాళ్ళని చాలామందిని పెడుతున్నారు. డిప్యూటీ మినిస్టర్లు ఉంటున్నారు. మనకు అవన్నీ తెలియదు. మనకు ఆంధ్ర రాష్ట్రం గురించి వద్దు కానీ, భారతదేశం గురించి కూడా వద్దు కానీ, ఇక్కడ ఉన్న మంత్రి గారిని మాత్రం చూద్దాం. ఈ మంత్రి గారు ఎవరంటే ఫైనాన్స్ మినిస్టర్. చెప్పండి, ఏం మినిస్టర్? ఫినాన్స్ మినిస్టర్. ఈ ఫినాన్స్ మినిస్టర్ పేరు కూడా రాయలా, ఎందుకంటే ఫైనాన్స్ అనే మాటే పేరు కన్నా గొప్పది. అవునా కాదా? చెప్పండి. మీకంతా నిత్యజీవం ఇస్తానమ్మా దేవుడు ఒక చేతిలో పెట్టుకున్నాడు అనుకో. ఇదిగో ఇక్కడ 10 కాసులు బంగారం ఉందమ్మా, దేన్ని కావాలో తీసుకో. నిత్యజీవం కావాలా, బంగారం కావాలా అంటే ఏది అడుగుతాం మనం? యేసయ్యా, నువ్వు నిత్యజీవం ఇవ్వటాని కోసమే మరణించవయ్యా, అది ఏ రోజైనా నా సొంతం కానీ ముందు బంగారం ఇవ్వు అంటాం. హల్లెలూయా. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఫైనాన్స్ మినిస్టర్ నపుంసకుడైనటువంటి ఐథియోపియుడైనటువంటి ఇతను ఎక్కడికి వెళ్ళాడంటే యెరూషలేమునకు ఆరాధించుటకు వచ్చాడు. ఎక్కడికి, దేనికి వచ్చాడండి? మీరెవరండి? ఆరాధించుటకు వచ్చిన వాళ్ళు మీరు. ఆమె ఎందుకు వచ్చాం మనం ఇక్కడ? అయ్యగారు ఏదో కబుర్లు చెప్తారు, అమ్మగారు ఏమో తీయగా ఏదో మాట్లాడతారు, ఆ కబుర్లు మాటలు వినేసి ఇంటికి వెళ్ళిపోవడానికి వచ్చారు. మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? దేవుని ఆరాధించడానికి వచ్చాం. చెప్పండి.
రెండు ఆరాధనలకు వచ్చిన వాళ్ళు ఇంకా శ్రేష్ఠులు, వీళ్ళకి వచ్చి భక్తి ఎక్కువ. ఏమెక్కువ? మిమ్మల్ని గురించి పొగుడుతున్నా. ఏమో పాస్టర్ గారు, ఒక్కోసారి మీరు పొగుడుతున్నారా లేదా తిడుతున్నారా మాకు చివరిగానే అర్థం కాదు అంటున్నారా? దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, కీర్తన 4 నిన్ను కాదులే 3 వచనం చూస్తే 4వ కీర్తన 3వ వచనం కానీ చూసినట్లయితే, యెహోవా తన భక్తులు తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాను మొర్రపెట్టగా 4వ కీర్తన 3వ వచనం తల్లి మరలా చదువు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యాక్చువల్గా తెలుగు బైబిల్లో మనకి ట్రాన్స్లేషన్ కరెక్ట్ కదా. యెహోవా తన భక్తులను ఏర్పరచుకున్నాడు కాదు. అది మీరు కావాలంటే పక్కన బైబిల్ని కరెక్షన్ చేయకూడదు, కావాలంటే పక్కన రాసుకోవచ్చు. వాక్యాన్ని ఒక అక్షరం తీయకూడదు, ఒక అక్షరము కలపకూడదు. బైబిల్ని తాకే అధికారం మనకి ఎవరికి లేదు. పక్కన కావాలంటే మీనింగ్ రాసుకోవచ్చు. ఎందుకంటే తర్జుమాలో కొన్నిసార్లు అప్పుడెప్పుడు విలియం కేరీ గారు ఈ ఊరికి వచ్చి తెలుగు నేర్చుకుని తర్జుమా చేశారు. ఒక ఆంగ్లేయుడు, ఒక ఇంగ్లీష్ మ్యాన్ వచ్చి ఇక్కడ ఇంగ్లీషు తెలుగు నేర్చుకుని తర్జుమా చేశాడు. తర్జుమా చేసినప్పుడు కొన్ని తేడాలు వచ్చి ఉంటాయి. చూసినట్లయితే భక్తి కలిగిన వారిని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఏమే? భక్తి పరులనిగా భక్తి కలిగిన వాళ్ళని. మన భారతదేశం మహాభక్తి. రాళ్ళు పెట్టా దండం పెట్టేస్తాం మనం, చెట్టు కూడా దండం పెట్టేస్తాం మనం. ఒకటి విడిచిపెట్టడం. ఇక్కడ ఏమన్నా కావాలంటే మీరు వెళ్ళండి సాయంత్రం. ఇక్కడ ఈ యొక్క ఏమిది మధ్యలో ఒక ఎర్ర సముద్రం మధ్యలో దారేశారు చూసారా? ఈ ఎర్ర సముద్రం మధ్యలో దారేశారే, వెళ్తుంటారు. ఎప్పుడో 3వ శుక్రవారమో 1వ ఆదివారమో వంటలు అయి ఉంటాయి. వంటలు అయినప్పుడు వంటలు మిగిలిపోయినటువంటి మిఠాయి రంగు ఏదో ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏ రూతుకో లేకపోతే కీర్తనకు ఇచ్చి తీసుకెళ్ళి ఆ చర్చిలో పెట్టమని చెప్పి ఉంటాం. వెళ్తుంటే అక్కడ కొంచెం మామూలుగా నడవం కదా, ట్విస్ట్ చేస్తూ నడుస్తాం. ఇలా నడుస్తున్నప్పుడు కొంచెం జారుతుంది. జారినప్పుడు స్లిప్ అయ్యి ఆ బ్యాగులో ఉన్నటువంటి మిఠాయి రంగు కింద పడుతుంది. మిఠాయి రంగు పడంగానే ఆ రాయి మీద రంగు వస్తుంది. ఆ రంగు రాగానే వీళ్ళు పాపం రూతు వెళ్ళిపోద్ది, చెప్పదు. ఎందుకంటే మిఠాయి రంగు పడిపోయిందని అమ్మగారు చెప్తే నీకేంటే నిర్లక్ష్యము, ఒళ్ళు దగ్గర పెట్టుకోవా అని మేము అడుగుతామని చెప్పదు, వెళ్ళిపోతుంది. అయితే తర్వాత ఆ పక్క నుంచి ఆ బిల్డింగ్లో నుంచి కూడా మనం వేసిన మన రోడ్డు మీద కొంతమంది వెళ్తారు. వెళ్తుంటే అక్కడ మిఠాయి రంగు కనబడంగానే ఆ పడిన మిఠాయి రంగు అక్కడ ఉన్నటువంటి ఆ రాయి మీద మొత్తం అలా ఆక్రమించుకుని ఎర్రగా కనబడుతుంది. వాడు చూడంగానే స్వయంభూ, ఒక దేవత లేచింది ఇక్కడ అని ఆడేం చేస్తాడు, దానికి పూలు పెట్టి అగరత్తులు వెలిగిస్తాడు. ఇంకా అక్కడి నుంచి అంతే, మన రోడ్డు మారిపోద్ది, చుట్టుకుని రావాలా. ఈ రూట్లో రావడానికి లేదు. ఇదేమిటి? ఇది 7 అక్క దేవతలు ఇళ్ళు, 7 తమ్ముడు దేవాళ్ళు ఇళ్ళు అని చెప్పేసి ఆ స్వయంభూ. ఇట్లాంటికి మనం దేనికి పడితే దానికి దండం పెట్టేవాళ్ళం. కాబట్టి మన దేశాన్ని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. భక్తి కలిగినటువంటి వారిని తనకు అవసరమని దేవుడు నిన్ను నన్ను మనల్ని దేవుడు ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి మీరు ఎంత భక్తులు అంటే, మీరు నిత్యము మీరు ఇదివరకు పూజలు చేసేటప్పుడు ఆ దేవుళ్ళకి బొమ్మలకి ఏమంటది కుంకుమ ఆ బొట్లు ఉండాలని ఇదివరకు రోజు చక్కగా తుడిచేవాళ్ళు. నాకు తెలిసి పాస్టర్ గారు శుక్రవారం అయితే మాట్లాడకుండా పొద్దున్నే పెందలాడి స్నానం చేసేసి తలకు పోసేసుకొని ఆ తల కూడా తుడుచుకోకుండా నీళ్లు కారిపోతూ ఉంటే హాల్లో కూర్చొని మా పెద్ద పూజ గది ఉండేది. ఈ డయాస్ అంత ఉండేది మా పూజ గది. అక్కడ బోల్డ్ మంది ఉండేవాళ్ళు, బేకరాకారాలన్నీ కూడా. వాటన్నిటి తీసుకొని కింద పెట్టుకుని వాటన్నిటి పసుపు నీళ్ళతో తుడిచి శుభ్రం చేసి వాటికి అంతా కూడా ముందు పసుపు పెట్టి తర్వాత పెద్ద మంచి ఏంటి ఏమది గోపురం మార్క్ కుంకుమ తీసుకొచ్చి వాటికి అన్నిటికి కూడా పెట్టి ఆమె పెట్టగా నేను కూడా భక్తి పరవశుద్ధి అయిపోయి వాటన్నిటిని జాగ్రత్తగా కింద పడిపోతే ఏమైనా పాపం అనుకుని వాటిని తగిలించి మా అమ్మాయి లోపల తీసుకొస్తుంది. పెద్ద పూల దుకాణం అంతా మా ఇంటికి వచ్చేస్తుంది. వాటన్నిటిని కూడా శుక్రవారం అంటే బుధవారం గురువారం నుంచి వాటిని అంతా కట్టి అంతా తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టి వాళ్ళకి హారతులు ఇచ్చి తొండమా తోకో తెలియనంతగా రంగులు మారిపోయి వాళ్ళకి అంత బీభత్సంగా ప్రార్థన చేసేవాళ్ళం. అయితే మా వదిన గారు ఉంది, ఇవన్నీ చూసి మా అన్న భార్య చూసి, చేచే అనిత నీకేం తెలుసు, ఈ బొట్టు రోజు పెట్టక్కర్లా, నేనైతే 3 నెలలకో 6 నెలలకో ఒకసారి శుభ్రం చేస్తా, నేను స్టిక్కర్ బొట్టు పెడతా. దేవుడికి ఏం బొట్టు పెడతా? స్టిక్కర్ బొట్టు పెడతా. మా వదిన కొంచెం భక్తి ఎక్కువ, ఆవిడకి ఎప్పుడు ఓపుకోండదు. ఆవిడ ఏం చేస్తుందంటే మా వదిన ఒకవేళ చూస్తుంది వీడియో చూసుకొని రక్షించబడుతుంది. ఆమెన్. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డ, స్టిక్కర్ బొట్లు పెట్టేది. ఇలాగూ ఇది మన భక్తి వైరాగ్యం ఎక్కువ. మనకి
భక్తి, వైరాగ్యం ఎక్కువ. ఆ వైరాగ్యాన్ని బట్టే దేవుడు మన కుటుంబాన్ని ప్రేమించాడు. మనం కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టే దేవుడు మనం ప్రేమించాడు. గమనించండి, ఏ ఒక్కరిని కూడా 2 ఆరాధనలకు రమ్మనో 20 ఆరాధనలకు రమ్మనో ప్రతి క్రమానికి రమ్మని మేము చెప్పట్లేదు. అయితే ఆ విధంగా వచ్చినప్పుడు మీరు దేవుని యందు, దేవుని వాక్యం అందు మీరు సంసిద్ధత వ్యక్తపరిచి దేవుని వాక్యం మిమ్మల్ని సరిచేసి దేవునికి సమీపస్తులై దేవుడు ఎందు నిమిత్తం మిమ్మల్ని ఏర్పరచుకున్నాడో, ఎందు నిమిత్తం మీ కుటుంబాన్ని ఎంచుకున్నాడో ఆ చిత్తము పరిపూర్ణంగా నెరవేరటానికి అనేక ఆరాధనలకు వెళ్ళినప్పుడు మనము సిద్ధపరచబడతాం. ఇక్కడ కూడా ఈ మంత్రి గారు ఎవరండినా, మంత్రి గారు దేవుని ఆరాధించడానికి ఇథియోపియా నుండి యెరూషలేమునకు ప్రయాణమై వెళ్ళాడండి. ఈజ్ బీన్ టు ఆల్ ద వే టు జెరూసలేం టు వర్షిప్ ద లార్డ్. ఎక్కడికి వెళ్ళాడు? ఆరాధించడానికి వెళ్ళాడు. 2 ఆరాధనలకు మీరు వచ్చి ఉన్నట్లయితే మీరు చప్పలు కొట్టి ఒక్కసారి దేవుని మహింపరచండి. మీరు ధన్యులు. చెప్పండి ఒకసారి, చెప్పండి శబాష్, నేను ధన్యుడు నన్ను దేవుడు చెప్పాడని చెప్పండి. ఒకసారి భుజం తట్టుకోండి. ఒకసారి శబాష్, నేను ధన్యుడిని, నేను ధన్యురాలిని. ఇదే మాట చివరి దాకా చెప్పండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ధన్యులం. ఎందుకంటే భక్తి కలిగినటువంటి వారిని దేవుడు తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ మంత్రి ఆరాధనకు వెళ్ళినట్లుగా, ఆరాధించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఏమిటి ఇతని ప్రయాణంలో మనం చూస్తున్నది? అతనికి ఉన్న స్థానాన్ని బట్టి కాకుండా, అతనుకున్న అధికారాన్ని బట్టి కాకుండా, అతనికి ఉన్నటువంటి పదవిని బట్టి కాకుండా, అతనికి ఉన్నటువంటి ధనముని బట్టి కాకుండా, అతనుకున్న ఏ గొప్పతనాన్ని బట్టి కాకుండా, ఎంత గొప్పతనం ఉన్నా దేవుని ఆరాధించడానికి మించినది మరొకటి లేదని అతడు ఆరాధన ప్రియుడిగా, ఆరాధన పట్ల ప్రీతి కలిగిన వాడుగా అతను ఆరాధించడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కిలోమీటర్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఇథియోపియా అండ్ జెరూసలేం. ఆ రెండింటి మధ్య ఉన్న దూరం ఎంతో నాకు తెలీదు. 2 డిఫరెంట్ కంట్రీస్, 2 డిఫరెంట్ దేశాలు. అయితే అంత దూరం ప్రయాణం అయ్యాడంటే అతనికి ఎంత దేవుని పట్ల, దేవుని ఆరాధించాలని ఎంత భక్తి కలిగి ఉంటుందో. హల్లెలూయా. నేను ఒకసారి ఆశ్చర్యపడుతుంటాను. కామేశ్వరి గారు నెల్లూరు నుంచి వస్తారు ఆదివారం ఆరాధనకి. షీ యూస్ టు కమ్ ఆల్ ద వే ఫ్రమ్ నెల్లూరు. యు నో హౌ మెనీ కిలోమీటర్స్ ఇట్ ఈస్? అరౌండ్ 250 కిలోమీటర్స్, 250 ప్లస్. ఎందుకంటే కావలి మధ్య, కావలి తర్వాత నెల్లూరు, చెన్నైకి విజయవాడకి మధ్య వచ్చి కావలి, దాన్ని దాటి 250. షీఈ్ 60 ప్లస్ ఏజ్, రిటైర్డ్ అయ్యి 5-6 సంవత్సరాల పైన అయిపోయింది. షీ యూస్ టు ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ నెల్లూరు టు దిస్ టెంపుల్. చాలాసార్లు నేను చెప్పామ్మా, మీ వయస్సు, మీకున్న శరీర బలహీనతలు అనుమతించదమ్మా, మీరు అక్కడ లేట్ డాడీ, ఇక్కడికి వస్తే దేవుడు బలమేస్తాడు, వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతాను నేను. షీ విల్ ట్రావెల్ ఆల్ ద వే. ఏలూరు నుంచి వస్తుంది మాధవి. షీ విల్ స్టార్ట్ బై 4 o'clock 5 o'clock. ఇప్పుడైతే 6 గంటలకు బయలుదేరుతున్నాం. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, కారులో తీసుకొస్తున్నాడు. ఇంతకుముందు మొదటి ఆరాధనకు రావాలంటే 4 గంటలకు ఏలూరు బస్టాండ్కి వెళ్ళి, వాళ్ళు మంచి ధనవంతులైనా ఆస్తిపరులైనా కోట్ల రూపాయలు ఆస్తున్నా వాళ్ళ భర్త ఒప్పుకోడు ఈ భక్తి మార్గంలో వెళ్ళటం. రక్షణ పొందినటువంటి ఆయన 100 రూపాయలు ఇచ్చి దీంతో వెళ్తే వెళ్ళు, లేకపోతే లేదు అని చెప్తాడు ఆయన. ఆవిడ ఆ 100 రూపాయలని ఆర్డినరీ బస్సు ఎక్కి అక్కడి నుంచి ఛార్జీలకు పెట్టుకొని వచ్చిపోవడానికి తను వినియోగించుకునేది. గన్నవరం నుంచి వస్తారు ముసలి దంపతులు, యవ్వన దంపతులు. మీకు తెలుసు ఎవరు? రామారావు, హైమావతి గారు. దే విల్ కమ్ ఆల్ ద వే బికాస్ దే వాంటెడ్ టు వర్షిప్ ద లార్డ్. దేవుని ఆరాధించడానికి వస్తున్నారు వాళ్ళు. మనం కూడా ఆయా ప్రాంతాల నుంచి వస్తున్నాం. చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, దగ్గరగా ఉండేవాళ్ళు ఉన్నారు. గమనించి ఎప్పుడు కూడా దూరం నుంచి వచ్చేవాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు. ఈ దగ్గరలో ఉండేవాళ్ళు కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు లేటుగా వస్తారు ఎప్పుడు కూడా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే ఇతడు ధనవంతుడు, ఇతడు ఆస్తిపరుడు, ఇతడు పదవి కలిగిన వాడు, గొప్ప పదవి, మామూలు పదవి కూడా కదా, ఫైనాన్స్ మినిస్టరు. అంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా దేవుని ఆరాధించడానికి అతడు అంత దూరమో ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇతడు ఎవరు అని అడిగినట్లయితే ఆరాధన చేయటానికి ఎందుకు వస్తున్నాడంటే ఆరాధించడానికి వస్తున్నాడు. చెప్పండి, అక్కడే రాయబడింది కదా, ఎక్కడికి వస్తున్నాడు? ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండేను. ఆరాధించడానికి ఈరోజు నీవు నేను మనం కూడా వచ్చినాం. గమనించండి, ప్రార్థన అనేది ఏంటంటే
ప్రార్థన అనేది ఏంటంటే, ప్రార్థన మనం దేవునికి మొరపెట్టుకోవడం. ప్రార్థన చేసి దేవుడు కనికరిస్తే ఒకవేళ చెయ్యిని కదిలిస్తాడు. సరే అడుగుతున్నాకు అని చెయ్యి కదిలించి నీకు కావాల్సిన చెయ్యి చాపుతాడు, నీకు ఇస్తాడు. అయితే ఆరాధన అనేది ఏంటంటే దేవుని కదిలించి నిన్ను దగ్గరికి, ఆయన్ను నీ దగ్గరికి తీసుకొస్తుంది. ప్రార్థన కన్నా పవర్ఫుల్ ఏమిటి అని అడిగినట్లయితే ఆరాధన కన్నా పవర్ఫుల్ ఏంటంటే ప్రార్థన. ఈ రెండింటిని మనం వేరు చేయలేం. కానీ ప్రార్థన దేవునిలో కదలికను పుట్టిస్తే ఆరాధన దేవునిలో ఒక చైతన్యాన్ని పుట్టించి మన మధ్యకు తీసుకొస్తుంది. హల్లెలూయా. దేవుని మన మధ్యకు తీసుకొచ్చే ఒక గొప్ప కార్యం. ఇతడు ఎందుకు వచ్చాడు అని అడిగినట్లయితే దేవుని కదిలించడానికి, దేవుని ఆరాధించడానికి ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇథియోపియా నుంచి యెరూషలేముకి 4234 కిలోమీటర్ల అంట దూరం. ఎంత? 4234 కిలోమీటర్లు. శామ్ చూసి చెప్తున్నాడు, అంత దూరం ప్రయాణం వచ్చి మనం వెళ్తామా? రథంలో వెళ్ళాడు ఇంతకు మహానుభావుడు, ఒక చారియట్లో వెళ్ళాడు. గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో కూడా ఇతడు ఆరాధనను ప్రేమించే వ్యక్తిగా కనబడుతున్నాడు. నీవు నేను మనం కూడా మన క్రైస్తవ ప్రయాణంలో మనకు నియమించబడినటువంటి గమ్యస్థానం చేరటానికి మనము ఆరాధనను ప్రేమించే వారముగా ఉండాలి. ఆరాధనను ప్రేమించే వారముగా ఆరాధించడానికి దేవుని దగ్గరికి రావాలి. ఒక మనిషి కోసం మనం ఆరాధనకు రాకూడదు. పాస్టర్ గారి కోసమో పాస్టమ్మ గారి కోసమో మనం ఆరాధనకు రాకూడదు. దయచేసి మరలా చెప్తున్నాను, దైవ సేవకుల మీద కాదు మనం కట్టుకోవాల్సింది, దైవ సేవకులను నడిపిస్తున్న దేవుని మీద, దేవుని వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ దేవుని మీద కట్టుకోవాలి. మా సంఘాన్ని దేవుడు నడిపిస్తున్నాడండి. మా సంఘంలో దేవుని ఆత్మ ఉందండి. మా సంఘంలో దేవుని ఆత్మ మమ్మల్ని దర్శిస్తాడండి. మా సంఘంలో దేవుని ఆత్మ మమ్మల్ని దర్శించి మమ్మల్ని విడిపిస్తాడండి. దేవుని వాక్యం మమ్మల్ని బలపరుస్తుందండి. దేవుని వాక్యం మాకు సూటిగా వస్తుందండి. దేవుని వాక్యం మాకు అవసరమైనవి నేర్పిస్తుందండి. అందు నిమిత్తమో మేము ఆరాధించడానికి వెళ్తున్నాం అని దేవుని దగ్గరికి రావాల్సినటువంటి వారమై ఉన్నాం. చేతుల పైకి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మంచి అవగాహన కలిగి ఉంటారు కొంతమంది భక్తులు. అయితే కాలగమనాన అపవాది చేతులు పడి కొన్నిసార్లు మందిరానికి దూరం అయిపోతారు. ఈ మందిరానికి దూరం అయిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ చూసినటువంటి రుచి, ఇక్కడ చూసినటువంటి ఆనందం, ఇక్కడ పొందుకున్నటువంటి మేళ్ళు, ఇక్కడ మరలా రావడానికి అవకాశం లేని వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు అపవాది చేత బంధించబడి ఏం చేయాలో అర్థం కాక గూడు చెదిరినటువంటి పక్షి అటు ఇటు తిరిగి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక సొంత గూటికి రాలేక అర్థం కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఏం చేస్తుందంటే, ఆ యొక్క లోపల ఉన్నటువంటి స్వార్థంతోనో బాధతోనో అసూయతోనో తాను కోల్పోయింది ఇతరులు అనుభవిస్తున్నప్పుడు చూడలేకుండా కొంతమందిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమంది జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ డిస్టర్బ్ చేయబడినటువంటి వాళ్ళంతా కూడా ఎవరంటే, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు దేవుడు ఎత్తి చూపించినప్పుడు ఇదివరకైతే దేవుడు మాట్లాడుతున్నాడని, అయితే వ్యక్తిగతంగా ఇప్పుడైతే నన్ను కావాలని చెప్తున్నారనేటువంటి ఆలోచనతో కొంచెం రెబల్గా ఉన్నటువంటి, రెబల్ పార్టీలో గమనించిన ఒకే పార్టీలో ఉంటారు, వేరే కుంపటి పెడతారు చూసారా, ఈ విధంగా కొంతమందికి ఈ యొక్క బాధలో ఉంటారు. బాధ అంటే వాస్తవానికి దేవుడి మీద బాధో, లేదా సేవకుల మీద బాధో, లేకపోతే వాళ్ళలో ఉన్న తప్పిదాలు పొరపాట్లు ఎత్తి చూపించామని బాధో తెలియదు. ఏదో ఒక అపవాదికి లొంగిపోయిన పరిస్థితిలో ఉంటారు. ఈ రెబల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం శత్రువు మరొకడికి మిత్రుడు అన్నట్లుగా వీళ్ళు కలుపుకుంటూ వస్తారు. వీళ్ళు కలుపుకుంటూ వచ్చి ఏం జరుగుతుందంటే ఎక్కడికెక్కడికి వెళ్తారు. వీళ్ళు ఇదే పని అనమాట. దేవుని గురించి మాట్లాడడం, సేవకుల గురించి మాట్లాడడం, వాక్యం గురించి విమర్శించడం, రోజు ఇదే పని చేస్తుంటారు. ఇక్కడ కానీ చక్కగా వాక్యం వింటారు, అయితే ఇక్కడ తృప్తిగా ఇదివరకట్లాగా దేవుని వాక్యాన్ని స్వీకరించలేరు. ఎందుకంటే వాళ్ళ హృదయం అంతా కూడా పాషాణంగా రాయిగా మార్చబడి ఉంటుంది. అయితే ఒక రోజున ఏం జరుగుతుందంటే, వీళ్ళందరూ కూడా కలిసి మనం అక్కడ ఇక్కడ ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, మనమే కూర్చొని ఒక ఆరాధన చేసుకుంటే పోలా, మనమే కూర్చొని ప్రార్థన చేసుకుంటే పోలా, మనమే కట్టకట్టుకుని దేవుని స్తుతిస్తే పోలా అనుకుంటారు. గమనించండి, అలా ఎంతోమంది అనుకుని ఎన్నో విధాలైనటువంటి రీతిలో, నాకు తెలిసి చాలామంది ఇక్కడ పూర్ణాందపేటలో పాస్టర్ గారు ఉన్నారు, నాకు మంచి ఫ్రెండ్. ఆయన దగ్గర నుంచి కూడా బయటకు వెళ్ళి ఒక సంఘం పెట్టారంటే 20 మంది విశ్వాసులు, 30 మంది విశ్వాసులు. వీళ్ళందరూ కూడా గమనించండి, ఎవరిని వాళ్ళకి సంఘం పెట్టి ఆరాధన చేయడానికి ఏం చేయాలి? వాళ్ళు ఆరాధన చేయడానికి అహరోను వంటి పిలుపుంటే తప్ప సేవ ఆరంభించడానికి లేదు. ఒకటి దేవుడు పిలుచుకోవాలి, అతన్ని అభిషేకించాలి. ఒక నాయకత్వపు కింద కొంతమంది దైవజనులు వారిని అభిషేకించాలి, నియమించాలి. వాళ్ళే రెబల్స్ అంతా కలిసి ఓ పార్టీ పెట్టుకొని మనమే ప్రార్థన చేసుకుందాం. ముందు ప్రార్థన అంటారు, ఆ తర్వాత ఆరాధన అంటారు, తర్వాత సంఘం అంటారు. వీళ్ళంతా ఎవరిని పెట్టుకొని? రెబల్ని పెట్టుకొని.
వీళ్ళు ఏం చేస్తారు? సంఘంలో ఉన్న విశ్వాసాన్ని పాడు చేసి, మన సంఘం ఆరంభిస్తే 10 మంది కావాలి కదా, వీళ్ళెవరు కూడా కొత్తగా వెళ్ళి చేపలు పట్టరు, కొత్తగా వెళ్ళి దేవుని కోసం ఆత్మల్ని సంపాదించరు, పట్టి ఉన్నటువంటి తొట్టిలో ఉన్న చేపల్ని తీసుకెళ్ళటానికి వెళ్తారు. గుర్తుంచుకోండి. ఈ విధంగా ఒక ఆయన పెట్టాడు. ఏమైందంటే చావు దెబ్బతిన్నాడు, మామూలుగా కాకుండా. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘాన్ని నాశనం చేయడానికి ఎవడు ఉపక్రమించినా దేవుడు ఊరకోడు. ఒకవేళ మీలో కొంతమందికి పిలుపు ఉండొచ్చు. ఆ పిలుపు, అహరోను వంటి పిలుపు ఎలా ఉండాలంటే దైవజనుల యొక్క సమక్షంలో, వారి యొక్క సమ్మతితో, వారి ప్రేమతో, అనురాగంతో వారు ప్రార్థన చేసి ఉపవసించి మీ చేతుల మీద, మీ తల మీద చేతులు పెట్టి మిమ్మల్ని అభిషేకించి మిమ్మల్ని పంపించినప్పుడే ఆ యొక్క పిలుపు సార్థకమవుతుంది. హల్లెలూయా. ఈ దూరమైనటువంటి ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేరు. ఈ సత్యాన్ని చాలామంది గ్రహించలేరు. చూడండి, చాలా సంఘాలు ఇలాగే బిగిన్ అవుతుంది, ఆరంభమవుతాయి, మళ్ళీ అట్లాగే ఉంటాయి. 25 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా అట్లాగే 30 మంది 40 మంది విశ్వాసులతోనే అలాగే సంఘాలు ఉంటాయి. నాకు కూడా ప్రేమాందాన్ని పిలిచి, ప్రేమాందం పైకప్పులో ఒక సంఘం పెట్టు, కృపాకరు పాత సింగినకలో ఒక సంఘం పెట్టు, ఇంకెవరు డేవిడు ముత్యాలంపాడులో ఒక సంఘం పెట్టు, నాకు వయసు అయిపోతుంది, నా వల్ల కావట్లేదు, అలా ఒక్కొక్కరిని కూడా జాన్ బాబు అదేమి ఏరియాది కంట్రీలో ఒక సంఘం పెట్టు, పక్కనే మంచి చర్చి చూసి పెట్టు, వాడి పక్కన కుంపటి పెట్టాలి మనం అంతా, ఎందుకంటే ఆ చర్చిలో ఉన్న వాళ్ళంతా మనకు వచ్చేయాలి. దౌర్భాగ్యపు ఆలోచనలు ఇవంతా దౌర్భాగ్యపు ఆలోచనలు. ఒక సంఘాల నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోవాలనుకుంటే మనం కూడా బోల్డ్ మందిని చేర్చుకునే వాళ్ళం మనం. హల్లెలూయా. దేవుడు మనల్ని నియమించినటువంటి చోట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క నపుంసకపు మంత్రి గారు ఎక్కడికి వెళ్ళాడంటే దేవుని ఆరాధించడానికి అంత దూరం వెళ్ళాడని. నీకంటూ నియమించబడినటువంటి సంఘము ఎంత దూరం ఉన్నా నిన్ను నాటినటువంటి తోటలో, ఆ తోటలో నేనైతే దావీదు అంటాడు కదా, నేనైతే నా దేవుని మందిరంలో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. పచ్చని ఒలీవ చెట్టు అంటే ఏంటి? చక్కగా అభివృద్ధి చెందుతున్నటువంటి చెట్టు. ఆమె చెప్పరే? ఏమన్నా ఎండిపోయిన చెట్టు మీద రాలేస్తారు ఎవరన్నా? పచ్చగా ఉంటేనే మనం చూస్తే ఆకర్షణ. ఇప్పుడు నిహారిక ఉంది, పసుపు రంగు తెలుగుదేశం కలర్లో ఉంది. ఎవరు ఆకర్షిస్తున్నాం? ఇంతమందిలో ఎవరికి బాగా స్పెషల్గా అమ్మాయిలందరిలో నాకు నిహారిక కనబడుతుంది. ఎందుకని? ఆ రంగు అలా. ఇంకెవరన్నా ఒక కాషాయ రంగు వేసుకొచ్చారనుకో, స్పెషల్గా కనబడతాం. మనం దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరంలో, మనం అందరం కూడా పచ్చని చెట్టు వలె ఉండాలి. ఆమేన్ చెప్పండి. పచ్చని చెట్టు వలె ఉండాలి. అలాగే పచ్చ చీరలు వచ్చారే, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే అతడు దేవుని ఆరాధించే వ్యక్తిగా, దేవుని మనసు కరిగించడానికి, అతడు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహింపరచడానికి వచ్చినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఆరాధనకు వచ్చి ఆ దేవుని ఆరాధించినట్లయితే నీకు జరిగే మొట్టమొదటి కార్యం ఏంటంటే శత్రువుపై మొదటి జయం. శత్రువుపై మొదటి జయం. ఆరాధన చేస్తే శత్రువుపై కాళ్ళు పెట్టినట్టే, వాడి మెడ మీద నువ్వు కాళ్ళు పెట్టినట్టే. ఆరాధించే వాళ్ళకున్న గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? శత్రువు మెడ మీద కాళ్ళు పెట్టడం. ఆమేన్. హల్లెలూయా. వాడు మెడ మీద కాళ్ళు పెట్టడం. మనము స్తుతించి ఆరాధించడం ఎక్కువ మాటలు కాదు, ఎక్కువగా దేవుని స్తుతించాలి. ఆయన ఘనం, ఆయన ఘనతను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన మహిమ కలిగిన కార్యాల గురించి మనం గొప్పగా దేవుని గురించి మనం ప్రకటిస్తూ దేవుని స్తుతించవలసినటువంటి వారమైనాం. 28వ వచనంలో అతను తిరిగి వెళ్తున్నాడు. చదవాలి. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. చాలు. ఇప్పుడు రథంలో కూర్చున్నాడు. ఆరాధన అయిపోయింది, వర్షిప్ అయిపోయింది, వెళ్తుంటే ఇప్పుడు రథంలో కూర్చున్నాడు. రథం మీద కూర్చొని అతను బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి యెషయా గ్రంథము చదువుతున్నాడు. ఏం గ్రంథం చదువుతున్నాడు? యెషయా గ్రంథం. యు నో సంథింగ్, యెషయా గ్రంథం యొక్క ప్రాధాన్యత మీకు ఎంతమంది తెలుసో కానీ మీకు తెలియకపోతే నేను చెప్తాను, వినండి. అదొక మినీ బైబిల్. చెప్పండి. బైబిల్లో బైబిల్. చెప్పండి. బైబిల్లో ఉన్నటువంటి మరొక బైబిల్. బైబిల్లో మొత్తం ఎన్ని గ్రంథాలు ఉంటాయి? చెప్పండి. 66 గ్రంథాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు ఉంటాయి. యెషయా గ్రంథంలో మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించినటువంటి చరిత్రను వివరిస్తుంది. 40వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు కూడా కొత్త నిబంధనకు సంబంధించినటువంటి కార్యాలు వివరిస్తుంది. అంటే 39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయి, 27 పుస్తకాలు కొత్త నిబంధనలో ఉన్నాయి.
ఈ యొక్క యెషయా గ్రంథంలో కూడా 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించిన విషయాలు వివరిస్తాయి. తర్వాత 27 అధ్యాయాలు క్రొత్త నిబంధన విషయాలు వివరించినది అయ్యి ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఒక మినీ బైబుల్ లాగా అన్ని ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జనన రహస్యాన్ని కూడా ముందుగానే వివరించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించడానికి సుమారు 800 సంవత్సరాల ముందు వివరించబడినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము యెషయా గ్రంథం. ఇందులో పాత నిబంధన క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి రీతిలో క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలకు చివరి 27 అధ్యాయాలు, మొదటి పాత నిబంధనలో ఉన్న మొదటి 39 పుస్తకాలు బైబిల్లో ఉన్నట్లుగా ఇందులో 1 నుంచి 39 అధ్యాయాలు, ఇవన్నిటినీ కూడా బైబిల్ చరిత్రను గురించి డీల్ చేసే ఒక అద్భుతమైనటువంటి గ్రంథము. అనేక వాగ్దానాలు, అనేక ప్రవచనాలు ఉన్నటువంటి పెద్ద గ్రంథంలో ఇదొకటి మినీ బైబుల్ లాంటిది. ఇప్పుడు ఈ నపుంసకుడు అయినటువంటి ఇతను ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుకుంటున్నాడు, మినీ బైబిల్ చదువుతున్నాడు. మినీ బైబిల్లో ఏ బుక్? మినీ బైబిల్లో యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఈరోజు గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి వచ్చాడండి ఇతను? ఇథియోపియా నుంచి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడండి? యెరూషలేంకి వెళ్తున్నాడు. యెరూషలేం నుంచి వెళ్తున్నటువంటి ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే బైబిల్ చదువుకుంటున్నాడు. మనం కూడా ప్రయాణాల్లో రోజు వెళ్తుంటాం, మన ఉద్యోగానికి వెళ్తుంటాం, మన వ్యాపారానికి వెళ్తుంటాం. ఉద్యోగము వ్యాపారం విడిచిపెట్టండి, ఎప్పుడైనా ఊర్లకు వెళ్తుంటాం. మనము చూస్తే రైల్వే స్టేషన్లో ఒక న్యూస్ పేపర్ కొనుక్కుంటాం, కొనటం తప్పు కాదు. లేదంటే మ్యాగజైన్ కొనుక్కుంటాం, తీసుకోవడం కూడా తప్పు కాదు. అయితే మన రైల్లో ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్నాం అనుకోండి, లేదా ఇక్కడి నుంచి చెన్నై వెళ్తున్నాం అనుకోండి, లేదా హైదరాబాద్ వెళ్తున్నాం అనుకోండి, మనం ఏదో కథ పుస్తకాలు తీసుకెళ్తాం, లేకపోతే ఈనాడు ఈ సాక్షి న్యూస్ పేపర్లు తీసుకెళ్తాం, లేకపోతే ఏదో చదువుతాం. కానీ ప్రయాణంలో మనం బైబిల్ చదువుతున్నామా? ఇతను ఏం చేస్తున్నాడు? బైబిల్ చదువుతున్నాడు. భలే వారండి, ప్రయాణాల్లో బైబిల్ అసలు మందిరానికే బైబిల్ తేవండి మేము అనేవాళ్ళు కూడా ఉన్నారేమో. ఈ రోజుల్లో గమనించండి, నేను చూస్తుంటాను అప్పుడప్పుడు కొంతమంది ఇళ్ళాల్లో వస్తుంటారు. ఇక్కడ ఒక 4-5 గమనిస్తా, అక్కడ వచ్చి ప్రార్థన చేసుకుని ఎంట్రీ కూడా ట్రయంఫెంట్గా ఉంటుంది, మంచి డివోషనల్గా వస్తారు. వచ్చి ఇట్రారు, ఏంట్రా అమ్మాయిలు ఇటు వెళ్ళిపోతున్నారు అనుకుంటాను నేను ఒకసారి. ఒకవేళ సీట్లు అమ్మాయిలకి ఎడం వైపున, అబ్బాయిలకి కుడి వైపున మార్చారేమో, నాకు తెలియదే, నా దృష్టిలోకి రాలేదే అనుకుంటుంటా. తిన్నగా వస్తారు, వాళ్ళ ఇంటి ఆయన బైబిల్ అక్కడ పెడతారు, అక్కడ పెడతారు, అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, అక్కడక్కడ బైబిల్లో పెట్టేసి సీట్ రిజర్వ్ చేస్తారు. ఇందాక కూడా నేను ఇక్కడ ఎవరిదమ్మా సీట్ రిజర్వ్ చేశారంటే ప్రభాత్ ఎక్కది అన్నారు. ప్రభాతకి ఎక్కడమ్మా అంటే అర్థమైపోయింది నాకు. ఓకే, గమనించండి. ఇక ఎందుకంటే చాలామంది బైబిల్ మోసుకురావడానికి, బైబిల్ తీసుకురావడానికి సిగ్గుపడే వాళ్ళంగా ఉంటున్నాం మనం. ఇతర మతాల వారిని చూడండి, వాళ్ళు భగవద్గీతను ఎంత గొప్పగా వాళ్ళు దాన్ని జాగ్రత్తగా పెట్టుకుంటారు. ఖురాన్ని ఎంత శ్రద్ధగా పెట్టుకుంటారు. బైబిల్ గ్రంథం కొన్ని బైబిల్ గ్రంథాలకైతే మొదటి 30 పేజీలు ఉండవు, వెనకాల 20 పేజీలు ఉండవు. చూసుకొని కావాలంటే మీ ఇళ్ళలో. నేను మొన్నప్పుడు ఒక బైబిల్ నాకు ముందు కనపడితే అన్ని వెనకాల 30 పేజీలు అతుక్కుపోయినాయి. నేను కూర్చొని ఒకటొకటి, నాది కాదు, ఒక పెన్ను పెట్టుకొని ఒక్కొక్కటి తీసుకుంటూ కూర్చున్నాను నేను. పాపం అది తీసేంత తీరిక లేదులే వాళ్ళ ఇంట్లో అనుకుని, మన విశ్వాసులదే. నేను కూర్చొని ఆ పేజీలంతా కూడా కొత్తది, ఇంతకీ సరికొత్త కాపీ అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది, దాన్ని తాకిన పాపాన వల్ల ఇది అతుక్కుపోయే ఒక ద్రవం దీంట్లో ప్రవహించే చోట పోయిందన్నమాట పాపం ఈ బైబిల్. ఎక్కడ ఉండకూడని చోటుకి వెళ్ళింది ఇది. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో నుంచి బయలుదేరుతాం, బైబిల్ మర్చిపోయామనుకో, ఆ పల్లెలే పక్కన వాళ్ళతో చూసుకొని వస్తాం. అయితే ఇంట్లో నుంచి బయలుదేరిన నువ్వు సెల్ ఫోన్ మర్చిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటావు. సెల్ ఫోన్కు ఉన్నంత ప్రాధాన్యత కూడా ఈరోజు బైబిల్కి లేదు. ఏమంటే నా సెల్ ఫోన్లో బైబిల్ ఉంది అంటారు. సెల్ ఫోన్లో బైబిల్ ఉందా? మరొకటి ఉందా? సెల్ ఫోన్లో బైబిల్ మాత్రం ఉంటే అది పరిశుద్ధ గ్రంథం, బైబిల్ కూడా ఉంటే అది పరిశుద్ధ గ్రంథం కాదు. నీ ఫోన్లో ఇంకా అపరిశుద్ధమైనవి ఎన్నో ఉంటే అది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది? పరిశుద్ధ గ్రంథం అంటే నీవు ఒక సెల్ ఫోన్ కొనుక్కో, ఒక ఐప్యాడ్ కొనుక్కో, కేవలం బైబిల్ మాత్రం పెట్టుకో, దాన్ని మాత్రం ఒక ఎలక్ట్రానిక్ బైబిల్ నా దగ్గర ఉందని తెచ్చుకో, తప్పు లేదు. అయితే ఒక్కొక్క క్రైస్తవుడు కూడా మనతో పాటు దేవుని వాక్య గ్రంథాన్ని తెచ్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన ప్రయాణాల్లో, మన ఉద్యోగ స్థలాల్లో, మన వ్యాపార స్థలాల్లో, మనకు తీరిక ఉన్నప్పుడు, మన ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా బైబిల్ గ్రంథాన్ని మనం తీసుకువెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. నాకున్న కార్లన్నింటిలో బైబిల్ ఉంటుంది, మోటార్ సైకిల్లో బైబిల్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ క్యారీ ఏ బైబిల్ అలాంగ్ విత్ మీ. మా పిల్లలకి అదే నేర్పించాను మేము.
ఎక్కడికి వెళ్ళినా యూ టేక్ ఏ కాపీ. ఈరోజైతే ఎంతో అదృష్టం అండి, చిన్న చిన్న కాపీలు వచ్చినాయి, మినియేచర్ బైబిల్స్ వచ్చేసినాయి, చిన్న చిన్నవి వచ్చినాయి, పెద్ద హ్యాండీగా ఉన్నాయి. ఇప్పుడు అసలు కొంతమందికి బైబిల్ అయితే పర్సులాగా, అది ఎట్లా అంటే కప్పని మింగిన పాములా అని ఉంటుంది. దాని లోపల డబ్బులు ఉంటాయి, పెన్నులు ఉంటాయి, దాంట్లో ఒకటేంటి వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఉంటాయి. అది ఆ జిప్పుగా తీస్తే అబ్బా అంటుంది బైబిల్. దానికి కానీ మాటలు వస్తే అబ్బా అంతగా బిగుసుకుపోయి లోపల పెట్టి టైట్గా వేసి ఉంటారు. అదొక దైవ గ్రంథం, దానికి ఇచ్చే గౌరవాన్ని మర్యాదను మనం ఇద్దాం, దేవునికి మాత్రం మహిమ చెల్లిద్దామా. హల్లెలూయా. మీ తప్పు కాదమ్మా. ఇప్పుడు బైబిల్ కవర్లు కుట్టేవాళ్ళు ఆ విధంగా వెనకాల జిప్పు పెట్టి పాకెట్ పెట్టి అలా కుడుతున్నారు కాబట్టి మీరు అలా పెట్టుకుంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యాన్ని ఇతను చదువుకుంటున్నాడు. 119వ కీర్తన 113వ వచనము 114వ వచనము చెప్తుంది ఏమని, త్వరగా. నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. 13, 14, 113, 114. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. హల్లెలూయా. ఎన్ని బైబిల్లో ఇవేంటంటే, ఇంకొక చోట కూడా మనం చూస్తామంటే, నీ వాక్యము నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెబుతాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ట్రైన్లో, బస్సుల్లో, మరి ఉద్యోగస్తుల్లో, వ్యాపారస్తులలో మన ఖాళీగా ఉంటే దిక్కుమాలిన పుస్తకాలు చూసుకుంటాం. ఇప్పుడు పుస్తకాలు ఏంటి పాస్టర్ గారు, మేము చూసేదే ఖాళీ దొరికితే సెల్ ఫోన్. ఎంత పిచ్చి అయిపోయారంటే ప్రజలు, అందరికీ చూపు మందగించింది ఈ మధ్య. మీకు తెలుసో తెలీదో, అందరూ కూడా నా ఫోన్ ఎక్కడ తేలేదు, కింద ఎక్కడ ఉందన్నది పెట్టుకొని పక్కనోడు ఏమవుతున్నాడు, ఎవరు వస్తున్నాడు, మీ సంచి ఎత్తుకుపోతున్నాడా, మీ బ్యాగ్ ఎత్తుకుపోతున్నాడా, బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎక్కడ చూడండి ఫ్రీ వైఫై జోన్. బందర్ రోడ్లో ఫ్రీ వైఫై, ఎక్కడ బస్ స్టాండ్లో ఫ్రీ వైఫై, రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై. మీకు విషయం తెలుసా, అది ఫ్రీ అంటాడు, కనెక్ట్ అవుతుంది, కానీ మీకు ఏ ఓపెన్ చేసినా అది ఓపెనే కాదు. మీరు కూడా ఫ్రీ కదా అని నొక్కుంటూ ఎంతసేపు చీ అనుకుంటారని నొక్కుంటూ ఉంటారు. మీ పక్కన సంచి ఎత్తుకెళ్ళేంతవరకు మీకు తెలియదు. ఎంతసేపు ఆ ఫోన్ చూసుకోవడమే, ట్యాబ్ చూసుకోవడమే, ఐప్యాడ్ చూసుకోవడమే, ల్యాప్టాప్ చూసుకోవడమే. ఈరోజు బైబిల్ చూసుకోవడం ఎంతకాలమైందో, మనం బైబిల్ చూసి ఎంతకాలమైందో బైబిల్ తాకి. ఆదివారం మీరు ఎందుకు ఇక్కడ బైబిల్ చదవరు నాకు తెలుసు, ఎందుకంటే ఆ రోజు మీరు చదవరు కాబట్టి. ఇక్కడ అన్నాడు, నీ యొక్క వాక్యము మా త్రోవకు వెలుగై ఉన్నది. యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదువుతున్నాడు. ఎవరో ఈ మంత్రి గారు చదువుతున్నారు. 1వ అధ్యాయము, 1వ కీర్తన 2వ వచనం చెబుతుంది. కీర్తన 1:2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. కొంతమంది బైబిల్ ఎలా చదువుతారంటే, అమ్మగారు చెప్పారు, అయ్యగారు చెప్పారు, వాక్యము రెగ్యులర్గా చదవాలబ్బా. పొద్దున లేచాం, ప్రార్థన చేశాం, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, ఈరోజు తేదీ ఏంటి, 10వ తేదీ, 11వ తేదీ, 11వ తారీఖు 11వ అధ్యాయం చదివేశాం, అయిపోయింది, బైబిల్ చదివేశాం, పక్కన పెట్టేయడం. మించిపోతే ఒక 3 కీర్తనలు ఈజీగా ఉండేవి, తక్కువగా ఉండేవి, 133 లాంటివి, ఒక 3 పదాలు. ఒకసారి మీకు భలే తీవ్రమైన ఆవేశం వచ్చేస్తుంది బైబిల్ చదవాలని. చూస్తారు, అమ్మో చాలా చాలా అధ్యాయం. ఇది ఫిలెమోను చూసుకుందాం, యోధా పత్రిక తీసుకుందాం, చిన్న చిన్నవిగా చదువుకుందాం. ఎంత సింపుల్గా ఉండే చదువుకొని దాన్ని, నేను కూడా బైబిల్ చదవటం ఆరంభించాను, టిక్ పెట్టి 9 నెలలు అయింది, ఇంకా అక్కడే ఉన్నావు, ఆ టిక్కుల్లోనే ఉన్నావు, తర్వాత ముందుకు రావట్లా. వెనకటికి ఒక డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాయించాడు. ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయించి మందులు, ప్రిస్క్రిప్షన్ తెలుసుగా, మందులు రాయించాడు. ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వీడు చదువుకున్నాడు నాలాగా. ఏదో కొంచెం చదువుకొని, హాయ్ ఈ ప్రిస్క్రిప్షన్ ఏముందో చదువుదాం అని ఎంత ట్రై చేస్తున్నాడు. మందుల షాప్కి వెళ్ళేంతవరకు కూడా చదువుతున్నాడు. అస్సలు ఒక్క ముక్క అర్థం కాదు ఆయనకి. ఆ మందు పేరేంటో అస్సలు తెలియదా, ఏంటో నాకు అర్థం కాదు, డాక్టర్లు ఎవరు రాసినా అర్థం కాదు. మొత్తానికి ఈ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మందుల షాప్కి వెళ్ళి, అక్కడ ఒక బుడ్డోడు ఉన్నాడు, ఏ 12 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు కుర్రాడు ఉన్నాడు. చిన్నపిల్లాడు షాప్లో పనిచేస్తున్నాడు. వాడు ఇది చూడగానే అది తీసి పెట్టాడు, ఆ టానిక్ ఇచ్చాడు, ఈ ట్యాబ్లెట్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు, అంతా ఇచ్చాడు. ఇది 3 పూటలు వేసుకొని, ఇది 2 పూటలు వేసుకొని, వాడే డాక్టర్, మినీ డాక్టర్ వాడు అని, ఇది వేసుకోండి చెప్పి డబ్బులు ఇవ్వండి అని తీసేసుకున్నాడు. వీడు అడిగాడు, ఎవరో ఇది చదువుకున్నాడు, ఏమయ్యా కిలోమీటర్గా నేను నడుచుకుంటూ వస్తా చదువుకుంటా, ఇది నాకు అర్థమే కదా, నీ చేతికి ఇవ్వగానే నీకు ఎలా అర్థమైందంటే, భలేవా సార్, నాకు కూడా ఎక్కడ అర్థమైంది, ఏదో అలవాటుగా ఇది అయి ఉంటుంది, నేను ఎత్తిస్తున్నాను. కానీ
నాకు కూడా అర్థమయ్యా, చూసి చూసి అలవాటు అయిపోయింది. ఈ మొదటి అక్షరం ఇదే ఉంటుంది, రెండో అక్షరం ఇదే ఉంటుంది, తేడా ఒకటే. మీరే ఆడి దగ్గరికి వెళ్తారు, ఆడి పనిలో చెప్తారు, మళ్ళీ మార్చుకుంటారు. మేము కమిషన్ ఇస్తాం కాబట్టి వాడేం మా గురించి చెప్పడం. ఈరోజు బైబిల్ కూడా అలవాటుగా చదివేవాళ్ళు ఉంటారు. ఎలా అలవాటుగా దేవుని వాక్యం అలా అలవాటుగా చదివేది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు ఏం చేస్తున్నాడు? 119 కీర్తనలో 105వ వచనంలో చదువుకున్నట్లుగా, ఆయన వాక్యము మాకు మార్గమునకు త్రోవకు వెలుగునై ఉన్నది. హల్లెలూయా. మంత్రి వాక్యం చదువుతున్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఎంతమంది బైబిల్ తీసుకెళ్తున్నారు? పోనీ సమాధుల తోటకి వెళ్ళేటప్పుడు ఎంతమంది బైబిల్ తీసుకెళ్తున్నారు? ఎవరైనా చనిపోయినప్పుడు ఎంతమంది బైబిల్ తీసుకెళ్తున్నారు? పెళ్ళికి ఎంతమంది బైబిల్ కానీ తీసుకెళ్తున్నారు? పెళ్ళికి మేము ఎలా తీసుకెళ్తాం, మేము మంచిగా డ్రెస్ చేసుకుని వెళ్ళాలి. కానీ పాస్టర్లు మాకు తప్పదు. మనం ఎక్కడికి వెళ్ళినా దైవ గ్రంథాన్ని మనతో తీసుకెళ్ళే అలవాటు మనకు రావాలి. దేవునికి గొప్ప భద్రత, గొప్ప ప్రొటెక్షన్. ఎంత అద్భుతం అంటే మీకు తెలియదండి. మీ మోటార్ సైకిల్లో పెట్టుకోండి, మీ కార్లో పెట్టుకోండి, మీ వాహనాల్లో పెట్టుకోండి, మీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో ఒక చిన్న బైబిల్ పెట్టుకోండి. మీరు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు దాన్ని క్యారీ విత్ యూ. ఇట్ గివ్స్ గ్రేట్ ప్రొటెక్షన్. గొప్ప ఆశీర్వాదాన్ని అందిస్తుంది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఈ వాక్యం నాకు వెనకటి జరిగినట్టు ఒక సంభవం గుర్తొస్తుంది. దేవుని వాక్యాన్ని ఎందుకు మనం ప్రేమించాలి, ఎందుకు మనం ఇష్టపడాలి. ఒక కానిస్టేబుల్ ఉండేవారు తమిళనాడు రాష్ట్రంలో. మంచి సిన్సియర్, ఈజ్ ఎ హైలీ డివోటీ. మా చర్చిలో ఉండేవారు, కన్యాకుమారి ప్రాంతంలో ఉండేవారు. ఆయన మంచి బాగా గొప్ప భక్తిపరుడు. అయితే అతని పేరు వచ్చి యేసు నేసన్. పేరేంటి? యేసు నేసన్. నేసన్ అంటే ప్రేమించువాడు. యేసు నేసన్ అంటే యేసును ప్రేమించువాడు, యేసును ఇష్టపడేవాడు ఆయన పేరు. అయితే అతను డిపార్ట్మెంట్లో చేరి రక్షణ పొందుకున్న తర్వాత ఆ పేరు పెట్టుకున్నాడు. అది గెజెట్లో కూడా మార్పించుకున్నాడు పేరు, అదే పేరు పెట్టుకుని. అయితే అతను కలిగిన పేరును బట్టి అతనికి సీనియారిటీ ఉన్నా కూడా, సిన్సియారిటీ ఉన్నా కూడా అతనికి ప్రమోషన్ ఇవ్వకుండా అలాగే తొక్కిపడేశారు. పై అధికారులు ఎవరు కూడా అతనికి ప్రమోషన్ ఇవ్వకుండా అలాగే తొక్కిపడేశారు. చాలా బాధపడేవాడు. తనకన్నా జూనియర్స్ అంతా కూడా ఎస్ఐలు అయిపోయి, ఏఎస్ఐలు అయిపోయారు, ఎస్ఐలు అయిపోయారు, సిఐలు అయిపోయారు. అంతా అందరూ గొప్ప స్థితికి వస్తున్నారు. ఇతను మాత్రం చాలా అలాగే ఆ స్థితిలో ఉన్నారు. ఒకరోజు ఎంతన్నా కూడా బాధ ఉంటుంది కదా. ఒకరోజు మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారంట. పాస్టర్ గారి దగ్గర నేను బైబిల్ గురించి ఒకసారి పాస్టర్ గారు చెప్పిన మాటలు నాకు గుర్తు వస్తున్నాయి. ఎందుకు వాక్యం ధ్యానం చేయాలి, ఇట్లాంటి మాటలే నన్ను ఎక్కువగా వాక్యం చదవడానికి నాకు ఆసక్తిని రేపొచ్చినటువంటి కార్యాలు. నేను ఈరోజు వాక్యాన్ని ఇంతగా ఇష్టపడడానికి కారణం ఇదే. జాగ్రత్తగా చూసినట్లయితే పాస్టర్ గారి దగ్గరికి వస్తే పాస్టర్ గారు అన్నారట, ఆయన ఒక మంచి ఇంగ్లీష్ బైబిల్ కొని మీ కమిషనర్ గారికి ఏదైనా పెళ్లి రోజు, పుట్టినరోజు ఏదైనా వస్తే దీన్ని తీసుకెళ్ళి ప్రజెంట్ చెయ్యి అని చెప్పారట. నేను కూడా పాప మంచి బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఒకటి కొని చక్కగా ప్యాక్ చేసి కమిషనర్ గారి పుట్టినరోజు ఏదో వస్తే తీసుకెళ్ళి ఆ యొక్క పోలీస్ కమిషనర్కి ఈయన ప్రజెంట్ చేశారు. అంతా పోలీస్ కమిషనర్కి ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పేసి పంపించేశారు అందరికీ. ఎవరేమి ఇచ్చారో తెలియదు. మంచి నీట్లీ ప్యాకెడ్గా ఉంది. ఆ రోజు రాత్రి ఒక్కొక్కరు ఇచ్చిన ప్యాకింగ్లు అంతా కూడా ఓపెన్ చేస్తున్నాడు. ఇది బైబిల్ గ్రంథం వచ్చింది. ఆయన మంచి స్ట్రాంగ్ హిందూ అతను. ఎవరు? పోలీస్ కమిషనర్. అయితే ఇంగ్లీష్ బైబిల్ చూడంగానే ఆయనకి ఏదో ముచ్చటేసి ఓపెన్ చేయగానే బైబిల్ మంచి ఖరీదైంది, మంచి క్వాలిటీగా ఉంది. తెరవగానే ఆయనకు ఆ రోజు కాకుండా కొద్ది వారాలుగా సతమతం చేస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం ఆయన తెరిచిన పేజీలో కనబడింది. ఆ పరిష్కారము చదివిన వెంటనే ఓహో, నా సమస్యకి ఈ బుక్లో కనబడుతోంది, ఈ యొక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకోవడానికి ఈ యొక్క పరిష్కారం వైపు చేద్దామని ఈ సక్సెస్ఫుల్లీ సాల్వ్డ్ దిస్ ప్రాబ్లం. బైబిల్లో చెప్పినటువంటి రీతిలో ఆ సమస్యకు పరిష్కారము ఆ వాక్యం ద్వారా అతను పొందుకున్నాడు. వెంటనే ఇది ఎవరిచ్చారు? ఒక కానిస్టేబుల్ ఇచ్చింది. కమిషనర్ ఎక్కడ గుర్తుపెట్టుకుంటాడు? జాగ్రత్తగా చూసి ఆ వీడియో అంతా రివైండ్ చేసి ఎవరిచ్చాడు చూసినప్పుడు ఈ కానిస్టేబుల్ కన్యాకుమారి నుంచి వచ్చి ఇచ్చినటువంటి ఈ కానిస్టేబుల్ ఇచ్చాడగానే అతను పిలిపించండి అన్నాడు. పిలిపించి కమిషనర్ గారు రమ్మన్నారా కానీ భయం వేసింది, ఎందుకు రమ్మన్నారని. అయితే మొత్తానికి వెళ్ళినప్పుడు, బాబు నువ్వు ఈ గ్రంథాన్ని ఇచ్చావు, ఇది నేను ఎన్నో వారాలుగా సతమతమవుతున్న ఒక భయంకరమైన సమస్యలో నుండి నాకు పరిష్కారం చూపించింది. నీకు నన్ను ఏమన్నా చేయాలని కోరుకుంటావు, ఐ వాంట్ టు డూ సంథింగ్ అన్నాడంట. అప్పుడు చెప్పాడు అతను ఏంటంటే, పాస్టర్ గారు సార్, నాకు సీనియారిటీ ఉండి కూడా
నాకు సిన్సియారిటీ ఉండి కూడా నాకు ప్రమోషన్ లేదు, నా జూనియర్స్ అంతా ప్రమోట్ అయిపోయారు సార్, మీకు అవకాశం ఉంటే నా రికార్డ్స్ అన్ని పరిశోధించి ఓకే అంటే నాకు ప్రమోషన్ ఇప్పించండి సార్ అని అంట. వెంటనే రికార్డ్స్ అంతా చూసి అతని సీనియారిటీకి ఏం అవసరం అవుతుందో సర్కిల్ ఇన్స్పెక్టర్గా అతన్ని ప్రమోట్ చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. అది చూసినటువంటి వారికి వీడు కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ, ఏఎస్ఐ నుంచి ఎస్ఐ, ఎస్ఐ నుంచి సిఐ కావాలి, కానీ వీడు డైరెక్ట్గా సిఐ అవటం ఏమిటని అతని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 16 మంది కక్ష కట్టుకొని ఇతనికి చాలా ప్రాబ్లమ్స్ తీసుకురావడం ఆరంభించాడు. లేనిపోని కార్యాలు, లేనిపోని ఇబ్బందులు అంతా చేస్తూ వచ్చారు. అయితే కాలగమనాన్ని ఈ కమిషనరు దేవుని గురించి బాగా తెలుసుకుని దేవుని వాక్యం పట్ల బాగా ప్రీతి కలిగి మరొక సందర్భంలో ఇతన్ని పిలిపించారు. బాబు, నేను ఎంతగానో నువ్వు ఇచ్చిన బైబిల్ ద్వారా దేవుని గురించి తెలుసుకున్నాను, ఎంతగానో ఆశీర్వదించబడ్డాను, ఇప్పుడు బాగున్నావా సిఐ అంటే ఇప్పుడు నీకు ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే, సార్ నాకు ప్రాబ్లం కాదు, నా చుట్టూ 16 మంది ఉన్నారు సార్, నాకేం ప్రాబ్లం కాదు, నా చుట్టూ 16 మంది ఉన్నారు, వాళ్ళు చాలా ప్రాబ్లంలో ఉన్నారు సార్, వాళ్ళకి ఏదైనా మేలు చేయండి సార్ అని చెప్పాడు. గమనించండి, వాస్తవానికి ఆ 16 మంది ఇతనికి కీడు చేస్తున్నారు, ఆ 16 మంది ఇతనికి ఇబ్బంది కలుగు చేస్తున్నారు. కానీ ఇతడు నమ్మినటువంటి వాక్యము కీడు చేయువానికి మేలు చేయమని చెప్పంగానే ఆయన ఆ 16 మందికి కూడా ప్రమోషన్లు ఇచ్చాడు కమిషనరు. వాస్తవంగా జరిగినటువంటి సంభవం. తర్వాత ఏమైంది తెలుసా, మేము ఇతన్ని తిడితే, ఇతన్ని బాధ పెడితే ఇతడు మా ప్రమోషన్కి ఇతను కారణమయ్యాడు అని చెప్పి అతనితో మంచి స్నేహం ఆరంభించారు. యేసు నేసను అతను ఏసీపీగా ప్రమోషన్ వచ్చినటువంటి సందర్భంలో ఉద్యోగాన్ని రాజీనామా చేసి కన్యాకుమారి ప్రాంతంలో ఈరోజు సేవ చేస్తున్నటువంటి సేవకుడిగా దేవుడు అతన్ని అభిషేకించి వాడుకుంటున్నాడు. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, వాక్యాన్ని మనం దాహం కలిగి వాక్యాన్ని ఇష్టపడితే, ఇక్కడ ఇథియోపియా మంత్రి గారు ఏం చేస్తున్నారు, వాక్యాన్ని చదువుకుంటున్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చదువుకుంటున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది అని అడిగితే 26వ వచనం, ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా. గమనించండి, ఇక్కడ మొదటిగా మనం ఒక ఆరాధిస్తున్నటువంటి ఆరాధన ప్రియుని చూసాం, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాన్వేషిని, సత్యాన్వేషిని చూసాం. మూడోదిగా దేవుని ఆత్మ ఒకని సేవకుని నడిపించుకుంటూ వెళ్ళటం చూస్తున్నాం. దేవుని ఆత్మ ఒక సేవకుని ఎక్కడికి తీసుకెళ్ళమంటుందంటే, జాగ్రత్తగా వినండి, ఇప్పుడే ఒక అద్భుతమైన ట్విస్ట్ మన జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడికి తీసుకెళ్తోంది ఇతన్ని, అరణ్యములో, గాజాకు వెళ్ళే దారిలో అరణ్యములో ఒక మంత్రి గారు వస్తాడు, అతన్ని వెళ్ళి కలుసుకో అని పంపించారు. ఎవరిని? దేవుని ఆత్మ ఎవరిని పంపించాడు? సేవకుడైనటువంటి ఫిలిప్పును పంపించాడు. బాగా అర్థం చేసుకోండి, దేవుని ఆత్మ ఎవరిని పంపించాడు? ఫిలిప్పును పంపించారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలామందికి కొన్ని అసంతృప్తులు ఉంటాయి. అన్ని సంఘాల్లో లాగా మన సంఘం కాదండి. మరలా చెప్తున్నాను, అన్ని సంఘాలలాగా మన సంఘం కాదు. ఒకరి ఇంటికి దేవుని ఆత్మ వెళ్ళమంటే మేము వెళ్తాం, ఒకరింటికి దేవుని ఆత్మ వెళ్ళి 4 మాటలు చెప్పమంటే చెబుతాం. ఏదో వ్యక్తిగతంగా ఏదో ఫంక్షన్ ఉంది, ఏదో సరదాగా రమ్మంటే వస్తాం. కానీ ఒక కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయాలి, ఒక కుటుంబానికి కౌన్సిల్ ఇవ్వాలి అంటే అక్షరాల దేవుని ఆత్మ వెళ్ళమన్నప్పుడు వెళితేనే ఆ కుటుంబానికి క్షేమం కలుగుతుంది. కొంతమంది సేవకులు ఉంటారు, సంచి తగిలించుకున్నామా, 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ఇళ్లకి వెళ్ళామా, వాళ్ళు ఇచ్చే కానుకలు తీసుకున్నామా, దశంభాగాలు తీసుకున్నామా అన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దశంభాగం నాకు ఇంటి దగ్గర ఇస్తే కూడా ఇది ఇక్కడ ఇస్తే తీసుకునేవాడిని కాదు, నువ్వు దేవాలయంలో వచ్చి ఇవ్వు అని చెప్పే వ్యక్తిని నేను. ఎందుకంటే మీరు ఇచ్చే దశంభాగాన్ని పట్టుకునో, కానుకలను పట్టుకునో, మీరు ఇచ్చే టిఫిన్లు గట్రా తీసుకొస్తే తినటానికో మీ ఇంటికి వచ్చే వాళ్ళం కాం. ఒక వ్యక్తిని దేవుని ఆత్మ నడిపిస్తే, ఒక వ్యక్తిని దేవుని ఆత్మ తీసుకెళ్తే అప్పుడు ఆ ఇంట్లో కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఫిలిప్పును ఇతని దగ్గరికి వెళ్ళమని దేవుని ఆత్మ చెప్పాడు. ఎక్కడ అన్నది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ అంటే అరణ్యంలో. చాలామంది మా పాస్టర్ గారు రారు, మా పాస్టర్ గారు మమ్మల్ని కలుసుకోరు. ఒక మాట అడుగుతాను నేను, ఈరోజు 300-400 మంది ఉన్నాం, మిమ్మల్ని కలుసుకోగలం. రేపు ఇది 500 అవుతుంది, 1000 అవుతుంది, 2000 అవుతుంది, 5000 అవుతుంది. అప్పుడు మేము రాగలమా అండి? మీ ఇళ్ళకి మీకున్నట్టు 2 కాళ్ళు 2 చేతులు, మీకున్నట్టే ఒక గుండెకాయ, మీకున్నట్టే శరీరము బలహీనతలు మాకు కూడా ఉంటాయి. అన్నీ మేము ఎలా అందరి ఇళ్ళకి వెళ్ళగలం? వెళ్ళలేము.
సంఘం పెరిగినప్పుడు సౌకర్యాలు వచ్చేసినాయి, వసతులు వచ్చేసినాయి, ముందులాగా లేదు అయ్యగారు ఇప్పుడు మా ఇంటికి రావట్లేదు అంటానికి అవకాశం లేదు. సంఘం ఆరంభించినప్పటి నుండి కూడా, ఆరంభ దినాల్లో నుండి సత్యవతి, సుజాతలు ఇక్కడే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎవరింటికి వెళ్ళమంటే, ఏ ఇంట్లో వెళ్ళి దైవకార్యం జరగాలంటే అలా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి వెళ్ళేమే. కానీ వ్యక్తిగతంగా మీ ఇంటికి వస్తున్నాం, మాకు గారెలు చికెన్ చేసి పెట్టండి, వడలు చేసి పెట్టండి, నాకు మిరపకాయ బజ్జీ ఇష్టం అది చేసి పెట్టండి, దేవుడు మీ ఇంట్లో తినమన్నాడమ్మా అని చెప్పటం మాకు ఏ రోజు కూడా అలవాటు లేదు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ తీసుకువెళ్ళమని చెప్పాలి. మీరు ప్రార్థన చేయాలి. దైవ సేవకులు మా ఇంటికి వస్తే మాకు క్షేమం కలుగుతుందంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దైవజనులు పంపించమని. సంఘానికి కొత్తగా వచ్చే వాళ్ళు 3-4 వారాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఎందుకంటే వాళ్ళు సంఘంలో వాక్యంలో బలపరచబడాలి. వాళ్ళకి ఒక దూరం ఉంటుంది, ఒక గ్యాప్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వస్తే కానీ వాళ్ళ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. దగ్గరికి సేవకుల దగ్గరికి రావాలంటే ఆ గ్యాప్ పోవాలంటే ఒక 4-5 వారాలు వచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారు, అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి ఆలోచనే. కానీ ఇక్కడ ఫిలిప్పుని ఎవరు తీసుకెళ్లారు? దేవుని ఆత్మ తీసుకెళ్ళాడు. ఎక్కడ కలుసుకోమని, అది చాలా ప్రాముఖ్యం. ఎక్కడ కలుసుకోమన్నాడు? అరణ్యమున. అరణ్యం అంటే ఏమీ లేని చోటు. అరణ్యం అంటే కొన్ని చోట్ల అరణ్యం, విల్డర్నెస్ అని కొన్ని బైబిల్లో రాయబడింది, అరణ్యము అని కొన్ని బైబిల్లో రాయబడింది. అయితే విల్డర్నెస్ అయినా అడవైనా సదుపాయాలు, కావాల్సిన అవసరతలు, అక్కరలు అందనటువంటి ఒక స్థలము. అర్థమవుతుందా? అందనటువంటి ఒక స్థలం. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే 21వ అధ్యాయము ఆదికాండం 14వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు బెయేర్షెబా అరణ్యంలో, ఎక్కడ? బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నారు. అక్కడ వాళ్లకు నీరు లేదు. బెయేర్షెబా అరణ్యంలో వాళ్ళకి ఏం లేదు? దాహానికి నీళ్లు, ఇశ్రాయేల్ ప్రజలు కదా, హాగరు అతని కుమారుడు నీళ్లు లేకుండా దాహంతో వేదన పడుతున్నారు. బెయేర్షెబా అరణ్యంలో వాళ్ళకి ఏం లేదు? నీళ్లు లేదు. అరణ్యంలో అక్కడ ఏం లేదు? నీళ్లు లేదు. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే, షూరు అరణ్యంలో వాళ్ళు తిరుగుతున్నారు. షూరు అరణ్యంలో అక్కడ వాళ్ళకు కొంచెం దూరం వెళ్ళగానే మారా వచ్చింది. కానీ మారా నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మారా నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉంది. అంటే అరణ్యంలో వాళ్ళకి అక్కడ కూడా మరలా ఏం లేదు? తాగటానికి నీళ్లు లేదు. మూడోదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, అరణ్య ప్రదేశంలో 3 రోజుల పాటు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రసంగాన్ని విన్న తర్వాత వారికి తినటానికి ఆహారము లేదు. ఈ 3 సంభవాల్లో చూసినట్లయితే, జాగ్రత్తగా వినండి, ఈ 3 సంభవాల్లో చూసినట్లయితే అరణ్యంలో నీళ్లు లేదు, అరణ్యంలో నీళ్లు ఉన్న తాగటానికి రుచిగా లేవు, చేదుగా ఉన్నాయి. అరణ్యంలో ఆహారం లేదు. అరణ్యంలో ఇక్కడ ఫిలిప్పు ఎవరిని కలుసుకోమంటున్నాడంటే, నపుంసకుడైనటువంటి ఆ యొక్క ఇథియోపియుడైనటువంటి ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఆ ధనాగారం మీద అధికారిగా ఉన్నటువంటి ఆ మంత్రి గారిని కలుసుకోమన్నాడు. అతను ఎక్కడున్నాడంటే అరణ్యంలో ఉన్నాడు. అతనికి ఏమీ లేదంటే ఆత్మీయ ఆహారం లేదు. అతనికి ఏమీ లేదంటే ఆత్మదాహాన్ని తీర్చడానికి పరిశుద్ధాత్మ లేదు. అతనికి ఏమీ లేదు అంటే అతని యొక్క కొదువలు తీర్చి ఏది అతనికి అవసరమో తెలుసుకోవడానికి అరణ్యంలో ఏమీ లేదు. అనేక సందర్భాల్లో మీకు గుర్తుందా? ఇక్కడున్న ప్రతి కుటుంబం గురించి నేను చెప్పగలను. దైవ సేవకులంగా మీరు అరణ్య వేదన, అరణ్య రోదనలో మీరున్నప్పుడు, మీకు నీళ్లు లేనప్పుడు, మీకు ఆహారం లేనప్పుడు, ఉన్న నీళ్లు ఆహారం రుచిగా లేనప్పుడు, ఆ దినాన దేవుని ఆత్మ దైవ సేవకులమైనటువంటి మమ్మల్ని మీ గృహాలు దర్శించి ఆ అరణ్య రోదనను దేవుడు ఉల్లాసంగా మార్చివేసినటువంటి అనుభవాలు మీకు జ్ఞాపకం ఉందా? హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపిస్తే అరణ్య రోదన ఉల్లాసంగా మారుతుంది. హల్లెలూయా. అది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యమైంది. చాలా సంఘాలలో ఉంటారండి, చాలామంది పాస్టర్లు విజిట్ చేస్తారు. ఇతరుల గురించి నాకు తెలియదు. నాకు పాస్టర్కి దేవుడిచ్చిన వాగ్దానం, మీరు దంపతులుగా ఏ ఇంట్లో, దైవ సేవకులుగా మీరు ఏ ఇంట్లో, ఎవరింట్లో అడుగు పెడతారో ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక్కరిని చెప్పమనండి, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత మా కుటుంబం క్షేమకరంగా లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారేమో నాకైతే తెలీదు. నేను విన్నంత వరకు మా కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి మీరు వచ్చి వెళ్ళిన తర్వాత అని చెప్పిన వారు ఎక్కువ మంది. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. దేవుని ఆత్మచేత నడిపించబడితే అరణ్యంలో సెలయేర్లు ప్రవేశిస్తాయి. వాక్యం చదువుకుంటాం కదా, యెషయా గ్రంథం 43:13
19లో 43:19లో మనము చదువుకుంటాం కదా. 43:19లో, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీకొక నూతన క్రియను చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడే అది మొలుచు. అది ఇప్పుడే ఆరంభం కాబోతుంది. ప్రవచనంగా చెప్తున్నా, ఇప్పుడే ఆరంభం కాబోతోంది. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను. నేను అరణ్యంలో త్రోవ కలుగ చేస్తున్నాను. ఎడారిలో ఎడారిలో సెలయేర్లు ప్రవహింపజేస్తున్నాను. మీ ఎడారి జీవితంలో ఇదిగో నేను సెలయేర్ల వంటి ఆశీర్వాద ప్రవాహాన్ని మీకు దయచేస్తున్నాను. దిక్కు తోచక ఎటు వేళలో అర్థం కానటువంటి అరణ్య మార్గంలో నేను మీకు త్రోవను కలుగ చేస్తున్నాను అన్నటువంటి దేవుడు సజీవుడైనాడు. దైవ సేవకులను దేవుని ఆత్మ నడిపిస్తే అరణ్యంలో త్రోవ కనబడుతుంది, ఎడారిలో సెలయేర్లు ప్రవహిస్తాయి. హల్లెలూయా. మీ కొరకు నియమించబడిన మిమ్ములను ఆశీర్వదించడానికి దేవుని ఆత్మ నడిపించే సేవకుల ద్వారా ఇటువంటి కార్యం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎందుకు పంపిస్తాడో తెలుసా? మీ ఆహారాన్ని, మీ నీటిని, మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించి ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చడానికి సేవకులు మీ గృహాలకు పంపిస్తాడు. మనసారా దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. నీవు ఆకలితో నశించిపోకూడదని, ఆకలితో అలమటించకూడదని దేవుడే తన సేవకుల్ని పంపించే దేవుడు అన్నాడు. మాకేంటండి, బోల్డ్ అంత బియ్యం ఉంది, బోల్డ్ అంత పప్పు ఉంది, బోల్డ్ అంత నెయ్యి ఉంది, నూనె ఉంది, బోల్డ్ అంత ఆహార పదార్థాలు ఉన్నాయి, సూపర్ మార్కెట్లో ఉన్నవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. మాకేంటండి ఆహార కొరత? ఇది శారీర సంబంధమైన ఆహారం మాత్రమే కాదు, అనేక సందర్భాల్లో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మనం అపవాదికి చోటిచ్చి ఆత్మీయతను కోల్పోయినప్పుడు దేవుని ఆత్మ తన సేవకులను పంపించి ఆత్మీయమైన ఆహారాన్ని మరలా మీకు దయచేసి దిగజారిపోతున్నటువంటి స్థితిలో నుండి దేవుని యొక్క ప్రణాళికలోనికి మిమ్మల్ని మరలా పైకి ఎత్తబడి ఉన్నతమైన స్థలంలో కూర్చుండబెట్టడానికి, ఆత్మీయమైన ఆహారంతో పోషించడానికి సేవకులను దేవుడు పంపిస్తాడు తన ఆత్మ ద్వారా. హల్లెలూయా. ఇక్కడ యెరూషలేముకు వచ్చినటువంటి ఇతడు మంచి ఆరాధన పరుడు అని తెలుసు, వాక్యం పట్ల దాహం కలిగిన వాడని కూడా తెలుసు. వాక్యం చదవటం వచ్చినంత మాత్రాన, వాక్యాన్ని 4 అక్షరాలు అర్థం చేసుకున్నంత మాత్రాన మనము గొప్పవాళ్ళం కాదు. అందులో ఉన్నటువంటి కార్యాలను ఇంటర్ప్రిటేషన్ అంటే వాటిని వివరించగలిగినటువంటి, ఇంటర్ప్రిటేషన్ ఇవ్వగలిగినటువంటి ఆత్మ వరమును కలిగిన, ఆత్మతో నడిపించబడే సేవకుల యొక్క పర్యవేక్షణ మనకు అవసరమైనది. హల్లెలూయా. లేకపోతే ఆత్మీయంగా అభివృద్ధి చెందరు. అందరూ వాక్యం చెప్తారు, బ్యాప్టిస్టు సంఘాల్లో అద్భుతంగా వాక్యం చెప్తారు. వాళ్ళు చెప్పినంత అద్భుతంగా వాక్యం నాకు తెలిసి భూప్రపంచంలో ఎవరూ చెప్పలేరు. అంత బాగుంటాయి వాక్యం, ఎంత చక్కగా సత్యము ఎంత నీట్గా చెప్తారో. అయితే ఎవడు పాటించడు. అయితే ఆత్మతో నడిపించబడే సంఘములో ఒకవేళ ఫ్రేమ్లీగా ఉండకపోవచ్చు, అయితే టైమ్లీగా ఉంటుందంటూ మాత్రం సందేహం లేదు. అవసరమైన సమయానికి ఏది అవసరమో సమయోచితమైనటువంటి మాటను దేవుడు పంపిస్తాడు, అద్భుతమైన రీతిలో విడిపిస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మకు నీకు ఒక సిస్టమేటిక్ రీడింగ్ అవసరమా, లేకపోతే నీకు అవసరమైనది ఏంటో ఆయనకు తెలుసు. నీ కుటుంబానికి క్షేమం, నీకు ఆశీర్వాదాన్ని అందించే ఆ మాట దేవుని ఆత్మ పంపించి నేర్పిస్తాడు. ఇక్కడికి వచ్చాడండి. వచ్చి మంత్రి గారు ఎవరిని కలుసుకున్నారు? ఫిలిప్ ఎవరిని కలుసుకున్నాడు? మంత్రి గారిని కలుసుకున్నప్పుడు గమనించండి, ఆ మంత్రి గారు చాలా నచ్చింది ఆ మాట. నాకు చాలాసార్లు చదివాను, రాత్రి చదివినప్పుడు ఆ మంత్రి గారు ఏం చేశారంటే అతనిని తనతో కూర్చుండమని 31వ వచనంలో ఫిలిప్పును వేడుకొనెను. ఇతను ఎవరండి? ఆర్థిక శాఖ మంత్రి. ఇథియోపియాకు ఆర్థిక శాఖ మంత్రి. ఈజ్ అ ఫినాన్స్ మినిస్టర్ ఇన్ ఇథియోపియా. అంతటి వ్యక్తి ఇప్పుడు ఎవరిని కూర్చోమంటున్నాడండి? సార్ రండి సార్, కూర్చోండి సార్ రథం ఎక్కి అని రిక్వెస్ట్ చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఎవరిని? సేవకుని. హల్లెలూయా. అభిషిక్తుడైనటువంటి సేవకునికి మించిన పదవి ప్రపంచంలో ఏదీ లేదండి. ఒబామా అయినా సరే మోకరించి సేవకుడి చేతులను తన మీద పెట్టించుకోవాల్సిందే. అమెరికన్ ప్రెసిడెంట్ పదవి ప్రపంచంలోనే గొప్ప పదవి. వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని పెట్టుకునే ప్రమాణం చేస్తారు. ఒబామా ఆయన కూడా పాస్టర్ గారి ముందు మోకరిస్తాడు. ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? దైవ సేవకుని తనతో పాటు కూర్చోమని, రండి సార్ పాస్టర్ గారు రండి కూర్చోండి
అని చెప్పి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డరా, అంతకుముందు చదువుకున్నాడే, ఫైనాన్స్ మినిస్టర్ అంటే కొంచెం చదువుకున్నాడే, బైబిల్ గురించి తెలుసు, బైబిల్ కూడా చదువుతున్నాడు, అతను యెషయా గ్రంథం చదువుతున్నాడు. అయితే తాను చదివింది వేరు, అభిషిక్తుడైనటువంటి దైవజనుడు నేర్పించింది వేరు. నాకు అర్థం కాలేదు అన్నాడు యెషయా గ్రంథం చదువుతుంటే. ఆ తర్వాత వచ్చిన చూస్తే అక్కడ ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొత్సు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఇవంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. గమనించిన ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇవన్నీ చెప్పినప్పుడు ఏం చేశాడు అని అడిగినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డరా, అతను దేవుడు చెప్పినటువంటి మాటలకు, దైవ సేవకుడు చెప్పినటువంటి మాటలకు లోబడినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం, విధేయుడైనట్లుగా చూస్తున్నాం. రోమపత్రిక 8:14లోను, అపోస్తల కార్యంలో 5:32లోను వాక్యమునకు వారు విధేయులైనట్లుగా మనం చూస్తున్నాం. రోమపత్రిక 8:14 చదువుదాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. దేవుని కుమారులై యుందురు. 5:32లో చూసినట్లయితే, అపోస్తల కార్యంలో 5:32లో చూసినట్లయితే, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. చాలు వినండి లుక్ అంటే మీ 8:14 రోమపత్రికలో చదివాం. ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు. 5వ అధ్యాయం 32వ వచనంలో చూస్తాం, ఎవరైతే విధేయులై ఉంటారో వాళ్లకు దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. అంటే దేవుని ఆత్మ, దేవుని అభిషేకం మనం పొందుకోవాలంటే దేవుని మాటలకు విధేయులై ఉండాలి. దేవుని మాటలకు ఎప్పుడు విధేయులవుతామో అప్పుడు దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనం నడిపించబడతామో అప్పుడు దేవుని కుమారులంగా మనం మారుతాం. ఒక మాటలో చెప్పాలంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన దగ్గర చిన్న విషయాల్లోనూ లోబడాలని ఆశపడతాడు, పెద్ద విషయాల్లోనూ లోబడాలని ఆశపడతాడు. ఉదాహరణకి ఓ తండ్రి ఉన్నాడు. ఓ తండ్రి, అరే ఆ గ్లాస్ తీసుకురారా అంటాడు కొడుకుని. ఈ కొడుకు వెళ్తూ అన్నయ్య ఆ గ్లాస్ తీసుకెళ్ళి నాన్నకి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ నాన్న మంచి మూడ్లో ఉంటే పట్టించుకోడు, కొంచెం టెంపర్లో ఉన్నాడు అనుకో, బీపీ పెరిగి, రే ఎవడికి చెప్పా నేను పని, నేను ఎవడికి చెప్పా, నీకు కదా చెప్పా, నువ్వు కదా తేవాలి, నువ్వేట్రా వాడికి చెప్పి వెళ్తావు అంటాడు. అంటే అర్థం ఏంటి? నాన్న చిన్న పనే కదా నాన్న, నేను చేస్తే ఏంటి, అన్నయ్య చేస్తే ఏంటి, నీకు కావాల్సింది గ్లాసే కదా. నాన్నకు కావాల్సింది గ్లాసు కాదు, నాన్న చెప్పిన మాట లోబడ్డం. దేవుడు కూడా చిన్నదైనా పెద్దదైనా పరమ తండ్రి, ఆయనకు మనం లోబడాలని ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎవరు లోబడతారో వారిని దేవుని ఆత్మ నడిపిస్తుంది. ఎవరు ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అని పిలువబడతారు. ఎవరిని దేవుడు అభిషేకిస్తాడంటే మాటకు విధేయులైన వారికి దేవుని ఆత్మ అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరండి ఇతను ఎవరండి? ఈ నపుంసకుడు ఎవరండి? మంత్రి గారు, ఆర్థిక మంత్రి. ఇక్కడ ఎవరు చెప్తున్నాడండి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పాడు, వినయ విధేయతల గురించి చెప్పాడు, తగ్గింపుని గురించి చెప్పాడు. ఇలా ఉన్నాడండి యేసు, మన కోసం మరణించాడు అన్నాడు. ఇప్పుడు రక్షణ గురించి అన్నీ చెప్పంగానే ఆ రక్షణ గురించి చెప్పినటువంటి మాటలకు లోబడ్డాడు. ఇదిగో నీళ్లున్నాయి, వెళ్తోంది, రథం వెళ్తూ ఉంది, చారిట్ వెళ్తూ ఉంది. దారిలో ఒక చోట ఎక్కడో రథం కనబడింది. రథం కనబడంగానే నీళ్లు కనబడింది. నీళ్లు కనబడంగానే ఇథియోపియుడు అంటున్నాడు, ఇక్కడ చారిట్ ఆపండి, రథం ఆపండి. ఇదిగో సేవకులు గారు, పాస్టర్ గారు, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, నేను బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, దేవుని వాక్యంకి నేను లోబడుతున్నాను, నాకు బాప్తిజం ఇస్తారా అంటే, నువ్వు అడిగావు, దేవుని మాటకు లోబడావు అని వెంటనే చెప్పి అతనికి బాప్తిజం ఇచ్చాడు. జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వచ్చేస్తున్నా. బాప్తిజం తీసుకున్నాడు. దేవుని ఆత్మ ఫిలిప్పును మరో చోటుకి తీసుకెళ్ళాడు. అయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. ఇతను బాప్తిజం ఇచ్చి 38వ వచనం చివరిలో 39, వారి నీళ్ళ నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను, నపుంసకుడు సంతోషించుతూ తన త్రోవన వెళ్ళాను. జాగ్రత్తగా వినండి. ఇతడు ఎలా వెళ్ళాడు? బాప్తిజం తీసుకున్న తర్వాత సంతోషంతో వెళ్ళాడు. రక్షించబడిన ప్రతి క్రైస్తవుడు కూడా తిరిగి వెళ్తున్నప్పుడు సంతోషంతో వెళ్ళవలసినటువంటి వారమైనాం. ఎవరికి సంతోషం ఉంటుందంటే దేవుని ఆత్మకు, దేవుని మాటలకు లోబడినటువంటి వారికి సంతోషం ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసినట్లయితే
జాగ్రత్తగా చూస్తున్నట్లయితే అంతటి అధికారి, అంతటి ఆస్తిపరుడు, అంత గొప్పవాడు, అన్ని వేల కిలోమీటర్లు చక్కగా ప్రయాణం చేసుకుంటూ వచ్చినటువంటి వాడు ఒక సాధారణమైనటువంటి పాస్టర్ మాటకు లోబడ్డాడు, పాస్టర్ మాట విన్నాడు. మాత్రమే కాకుండా పాస్టర్ని తన చారియట్లో, తన రథంలో కూర్చోబెట్టుకున్నాడు. అంతేకాకుండా అతను చెప్పినప్పుడు అతని మాటకు కిందకు దిగి లోబడి వాక్యానికి గమనించండి. ఈ రోజున మనం అతిశయపడాల్సిందే. కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, కొందరు రథములను బట్టి అతిశయపడతారు. పొద్దున కూడా పాస్టర్ గారు అక్కడ చెప్పారు, కొందరు వాళ్ళకు ఉన్నటువంటి చదువును బట్టి, అందచందాలను బట్టి, ఆస్తిపాస్తులను బట్టి నీ అందం ఒకరోజు నాశనం అయిపోతుంది. ఎప్పుడు ఎవరు యూత్ వాడినా కూడా యంగ్గా ఉండవు, ముసలిదాని అయిపోతావు. ఎంత మేకప్ చేసినా కూడా ముసలిదానికి మేకప్ చేసినట్టే ఉంటుంది, ముసలాడికి మేకప్ చేసినట్టే ఉంటుంది. ఎంత తెల్ల ఎంట్రుకలు వచ్చి రంగు వేసుకున్నా అది ఒకరోజు ఉన్న ఎంట్రుకలు కూడా రాలదీస్తుంది. అందరూ ఒకరోజు. అయితే అందచందాలు శాశ్వతం కాదు, ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, మనకున్న అధికారం శాశ్వతం కాదు, మనకున్న ఏది కూడా శాశ్వతం కాదు. నా జీవితంలో నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒక రాత్రికి రాత్రి నా ఆస్తి అంతా కోల్పోయి 27 లక్షల రూపాయల అప్పులతో రోడ్డు మీద నేను నా కుటుంబం నిలబడవలసిన పరిస్థితి వచ్చింది. అయితే నన్ను ఆ స్థితి నుండి ఈ స్థితికి నా దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఏది శాశ్వతం కాదండి. ఈరోజు మనకున్నది మనం గర్వపడితే, ఈరోజు మనకు ఉందని అతిశయపడితే, ఈరోజు మనకు ఉద్యోగమైనా, మనకున్న సంపాదనైనా, మనకున్న వ్యాపారమైనా, మనకున్న చదువు అయినా, మనకున్న అధికారమైనా ఏది కూడా దేవుని ఎదుట ఎనదగినవి కాదు. అవన్నీ కూడా దేవుడు కనికరంతో, కృపతో, దయతో మనకు కేవలం ఒక భిక్షంలాగా ఇచ్చినటువంటివి, తన బిడ్డల ప్రేమతో, ఆయన దయతో మనకి ఇచ్చినటువంటివి. అయితే ఈరోజు మనం వేటిని చూసి అతిశయపడుతున్నాం. చాలామంది ఆరాధనకు రాలేకపోతున్నారు, చాలామంది వాంటెడ్గా ఆరాధనలు వద్దనుకుంటున్నారు, చాలామంది ఆలస్యంగా వస్తున్నారు. దేవుడు ఒకవేళ అనుమతించకపోతే, ఒకవేళ వ్యాధో బాధ వచ్చి ప్రేమంతో పాట పాడుతుంటాడు. ఆ పాట నాకు పదే నిన్న రాత్రి వాక్యం సిద్ధపడుతుంటే నాకు ఆ పాట గుర్తొచ్చింది. నాకు ఏమిటది, బలము ఉన్నంత వరకు. పాడండి ఒక చరణం. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని, బలమంతా పోయాక. మళ్ళీ మన పాటల పుస్తకంలో కూడా ఇంటికి వెళ్ళి పాడుకోండి. జాగ్రత్తగా చూస్తున్నట్లయితే ప్రార్థించడానికి సమయం ఉన్నప్పుడు ప్రార్థించకపోతే, బలం ఉన్నప్పుడు ఆలయానికి రాకపోతే, మరొక సందర్భంలో మరొక దానికి రాకపోతే, ఐసీయూలో పడుకోబెట్టినప్పుడు మనం చర్చికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేం. మనకు ఇంత గొప్ప దేవుడిచ్చినటువంటి ధన్యకరమైనటువంటి భక్తి కలిగినటువంటి వారిని దేవుడు తనకని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు, ఆయన అవకాశం ఇచ్చిన రోజుల్లో ఆయన సన్నిధికి రాలేకపోతే ఒకరోజు రావాలనుకున్నా కూడా మనం రాలేం. దేవుని వాక్యం ఎంతోమంది జీవితాలు నేను చూసినాను. ఎంతోమంది తండ్రిగా మిక్కిలి బాధతోనూ భారంతోనూ మీకు చెబుతున్నాను, ఇతడు ఎంత గొప్ప అధికారి అయినప్పటికీ కూడా దేవుని మాటలకు, సేవకుని మాటలకు లోబడినటువంటి వ్యక్తిగా చూస్తున్నాం. అతడు కిందకు దిగి వచ్చి అతను చెప్పినటువంటి కార్యం చేసినట్టుగా చూస్తున్నాం. ఈరోజు మనం దేన్ని బట్టి అతిశయపడుతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఒక ఆఫీసర్ కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. నేను ముగించేస్తున్నాను. ఒక ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. కొత్తగా వచ్చినప్పుడు అక్కడ ఆఫీసులో క్లర్క్ ఉన్నాడు. క్లర్క్ కూర్చుని మంచిగా వచ్చినట్టు ఇతను వచ్చాడు. సార్ కూర్చోండి సార్ అని చెప్పాడు. అక్కడ ఖాళీగా ఉన్న కుర్చీ చూపించాడు. నేను ఎవరో తెలుసా అన్నాడు ఆయనకి. సార్ మీరెవరో నాకు తెలియదు సార్, మీరు ఏదో ఖాళీగా వచ్చారు, ఏదో పని మీద వచ్చారు కాబట్టి కుర్చీ ఖాళీగా ఉంది, మిమ్మల్ని గౌరవించడం నా ధర్మం, పెద్దవాళ్ళుగా కనబడుతున్నారు, కూర్చోండి సార్ అన్నాడు. నేను ఎవరో తెలుసా, ఈ ఆఫీస్కి కొత్తగా వచ్చిన ఆఫీసర్ నేను అన్నాడు. నాకు ఈ సాధారణమైన కుర్చీ వేస్తావా, అయితే ఓ పని చేయండి సార్, 2 కుర్చీలు కూర్చోండి సార్ అన్నాడు. అక్కడ ఉన్న కుర్చీలో ఇవ్వగలడు కానీ లేనిది ఎక్కడి నుంచి తేగలడు అంటే, ఇతనేంటి నేను ఆఫీసర్ని కాబట్టి నాకు స్పెషల్ కుర్చీ అంటే ఆఫీసులో ఉన్న కుర్చీయే కదా ఇస్తాడు అతను. అంటే నేను ఆఫీసర్ని నన్ను గుర్తించాలి అని కోరుకుంటున్నాను. గమనించండి, ఈరోజు మనం కలిగి ఉన్న అన్నీ కూడా దేవుడు మనకు దయతో ఇచ్చినవి, దేవుడు తన కనికరంతో ఇచ్చినవి. నేను ఒక్కొక్క రోజు కారు స్టార్ట్ చేస్తున్నప్పుడు, నా దేవుని స్మరిస్తున్నప్పుడు, ఈ కారులో వెళ్ళటానికి నేను పాత్రుడను కాదు, నా దేవుడు నాకు ఈ కారు ఇచ్చాడు అనుకుంటా. నేను మోటార్ సైకిల్ ఎక్కేటప్పుడు, సైకిల్ ఎక్కేటప్పుడు, చివరికి నడవటానికి ఉపక్రమించినప్పుడు, గత 15వ తారీఖు మీ అందరితో కలిసి నేను నడిచా. మీకు అందరికీ నడిచి అలవాటు ఉందేమో కానీ నాకు అస్సలు నడిచి అలవాట్లేదు. నాకు ఇక్కడి నుంచి కార్నర్ కూడా నడిచి అసలు అలవాట్లేదు.
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిన్న వయసులో ఒకవేళ ఆడుకునే వయసులో పెద్దగా తెలియదు, కానీ ఉద్యోగం వ్యాపారం వచ్చిన తర్వాత నాకు ఇంట్లో కార్లు ఉన్నాయి, అవసరమైనటువంటి వాహనాలని 1కి 2కు 3కు 4 ఇలా వాహనాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా నాకు సేవకు రావడానికి ముందు కానీ దేవుడు ఆస్తిపాస్తులు కలిగిన కుటుంబం మాది. అయితే ఎప్పుడు నడిచిపోవాల్సిన అవసరం లే. అయితే నేను మొన్నటే 15 తారీఖు ఆగస్టు 15 తారీఖు మీకు అందరికి భయం వేసిందో లేదు, నాకు మాత్రం లోపల ఓ అమ్మో ఇంత దూరం వెళ్ళి రౌండ్ వేసుకుని దాసి ఇంటి మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైపుల రోడ్డు దగ్గరికి వెళ్ళి అటు తిరుక్కొని ఇంత దూరం నడవగలవా అన్న సందేహం నాకు ఎక్కడో ఒక మూల ఉంది. అయితే నాకొక నమ్మకం, నా దేవుడు నా కాళ్లకు బలమునిచ్చి 3 కిలోమీటర్లు అవసరమైతే 30 కిలోమీటర్లైనా నడిపించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు నేను కలిగి ఉన్నాను. హల్లెలూయా. నేను ఆ రోజు అతిశయపడింది ఒకటే, యవ్వనస్తులు ఉన్నారు మనతో పాటు, గౌతము, వెంకటు, ఇంకా ఎవరెవరు వచ్చారు, శ్యాము, ఇంకెవరు, టైటస్, ఆరోన్ అంటారు. బట్ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. నాకు ఎక్కడ కూడా అలసట అనిపించలేదు. కారణం ఏంటంటే నాకు ఈ కాళ్ళను దేవుడిచ్చాడు నడిపించడానికి. దేవునికి మాత్రం మహిమ కలిగింది. మనము ఆ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆ దేవుడిచ్చినటువంటి వాహనాన్ని బట్టి, ఆ దేవుడిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి రుణగ్రస్తులమై ఉండవలసిన వారమైనాం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఎంత తగ్గింపు ఈ యొక్క మందిరికి, ఎంత తగ్గింపు. మన తగ్గింపు కలిగినటువంటి వారంగా దేవుని వాక్యం చెబుతుంది కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకుంటాం. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి యుట్టుడి. మీరందరూ 5:5 చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి యుట్టుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని, దీన మనస్సు అన్న వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన వస్త్రముతో మనల్ని అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. హల్లెలూయా. గర్విష్టి హృదయులు దేవునికి హేయులు. సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం. గర్వం కలిగిన వారు ఏ రోజైనా అహంకారం నాశనానికి ముందు అహంకారము ముందు నడుస్తుందట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నపుంసకుడైనటువంటి ఆర్థిక మంత్రి, ఇథియోపియా ఆర్థిక మంత్రి ఎంతగా దేవుని మాటలకు లోబడ్డాడో. ఆ పాస్టర్ గారి మాట నేనేంటి వినేది, ఆ పాస్టర్ గారి మాట నేనేంటి వినేది, పాస్టమ్మ గారి మాట నేనేంటి వినేది. మీరు పాస్టర్ గారి మాట వినకండి, పాస్టమ్మ గారి మాట వినకండి, వారి నోటిలో నుండి దేవుడు పలికించినటువంటి మాట వినండి, వాటికి మీరు లోబడండి. దేవుడు అంచెలంచెలుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. క్రైస్తవ ప్రయాణం ఎక్కడ ఆరంభమవుతుందంటే విధేయతతో ఆరంభమవుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు అది చక్కటి అభివృద్ధికి ఎలా వెళ్ళాడండి. నాకు ఆ మాట చదివినప్పుడు ఎన్నిసార్లు చదివాను, కానీ అతడు వెళ్తుంటే గమనించి చాలామంది పాస్టర్ గారు ఎప్పుడు మీ పక్క నుండి చేపట్టుకుని నడిపించడమ్మా. ఫిలిప్ బాప్తిజం ఇచ్చిన తర్వాత ఆయన పని అయిపోయింది. మిమ్మల్ని బాప్తిజం ఇచ్చేంత వరకే మా పని, మీకేంటి మిమ్మల్ని ముంచి లేపేంత వరకే మా పని. తర్వాత దేవుని వాక్యం మిమ్మల్ని పోషించాలి, దేవుని వాక్యం మిమ్మల్ని నడిపించాలి. ఈ ఊర్లో సంఘాలు ఎలా కట్టారంటే నాకు తెలియదు. ఆ మహానుభావుడు ఎవరు వేసాడు, కానీ పాస్టర్ అంటే కుక్క పిల్లలాగా ప్రతిదానికి మీ ఇంటికి పనికొచ్చే పరిగెత్తుకుంటూ వచ్చి పాలేరులాగా చేసేసారు కొన్ని కుటుంబాల్లో. పాస్టర్ గారు అంటే ప్రతిదానికి పరిగెత్తుకుంటూ రావాలి. వాళ్ళు చూస్తే ప్రతిదానికి హాస్పిటల్కి రావాలి. సీరియస్గా ఉంటే వెళ్ళటం కాదు నేను మాట్లాడేది. ప్రతిదానికి ఓ పాస్టర్ గారికి కంటి కలక వచ్చింది. ఆయన నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు అయ్యగారు మీరు అర్జెంటుగా రావాలి, మీరు అర్జెంటుగా రావాలి, ప్రాణపాతం అర్జెంటుగా రావాలని ఫోన్ చేశాను నాకు. నేను ఏదో అయిపోయింది పాపం అని చెప్పి పాస్టర్ అమ్మను కూడా వెంట తీసుకెళ్ళా. ఎందుకంటే ఆయన ఏడుపు అంత భయంకరంగా ఉంది. ఆ పాస్టర్ అమ్మ నువ్వు కూడా రావే, ఏమో అక్కడ ప్రాబ్లం, పాస్టర్ అమ్మ నువ్వు రా అని చెప్పలా, రా వెళ్దాం అక్కడ అని చెప్పి తీసుకుని వెళ్ళా. తీరా వెళ్తే అక్కడ పాస్టర్ గారు ఆయన ఏంటంటే, అయ్యగారు వచ్చారా నన్ను కాపాడండి అంటాడు. ఏంట్రా ఈయన ఇంత కాపాడబట్టాడే అని దగ్గరికి వెళ్తే నాకు కండ్ల కలక వచ్చింది. అయ్యగారు ప్రార్థన చేయండి. నాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, కండ్ల కలక వస్తే ఆయన ఒక పాస్టర్ గారుగా ఉంటే అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి నేను కట్టకట్టుకుని కుటుంబ సమేతంగా పెళ్లికి వెళ్ళినట్టు మేము కట్టకట్టుకుని ఏమో అయిపోయింది. ఆయన మాట్లాడే పద్ధతి ఇంత భయంకరంగా ఉంది. అది తీరా అక్కడికి వెళ్తే, ప్రేమానంద నువ్వు కూడా ఉన్నావు ఆ రోజు, ప్రేమానంద వెంట ఈయన కూడా తీసుకెళ్ళి ఒకవేళ మోసుకెళ్లాల్సి వస్తుందేమో అని. ఇద్దరే ఉన్నారా? ముందే వెళ్ళాడు ఈయన. అలాంటి సేవకులు కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆయన కండ్ల కలక్కి వచ్చినప్పుడు ఫీల్ అయితే చీమ కుట్టినా కూడా వెళ్ళిపోతాడు విశ్వాస ఇంటికి.
మేము అలా కాదు. మీరు ఎలా ఎదుర్కోవాలి, అన్ని వేళలా సేవకులు మీతో ఉండరు, అన్ని వేళ ఈ లోకంలో ఏ మనుషుడు మీతో ఉండడు, అన్ని వేళలా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉంటాడు. దాన్నే మేము మీకు నేర్పిస్తున్నాం. అన్ని వేళలా ఉండగలిగిన దేవుని మీరు కలిగి ఉండాలని మేము నేర్పిస్తున్నాం. మాకు వ్యక్తిగతమైన పర్సనల్ చరిష్మా మాకొద్దు, వ్యక్తిగతమైన ఆధిక్యతలు మాకొద్దు, వ్యక్తిగతమైన గొప్పతనాలు మాకొద్దు. గొప్పతనానికి పాత్రుడు ప్రభు అయిన యేసు మాత్రమే. ఆయనను మేము చూపించాలని ఇష్టపడుతున్నాం. దేవునికి మాత్రం మహిమ కలుగును గాక. పాస్టర్లు ఎత్తిపట్టుకొని పాస్టర్లకు కుంభాభిషేకాలు పూలాభిషేకాలు చేసేది కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, వారిలో నుండి ప్రకటించబడుతున్నాడు దేవుని వాక్యానికి మనం భయపడవలసినటువంటి వారం, వారిలో నుండి ప్రకటించబడుతున్న దైవ సత్యానికి మనం లోపడవలసినటువంటి వారం ఉన్నాం. మోకరిద్దాం, ప్రార్థన ముందుకు సాగదాం. క్రైస్తవ ప్రయాణం మనం చూస్తున్నాం. వెళుతున్నప్పుడు ఆ యొక్క అధికారి పాస్టర్ గారు లేదు, కానీ వెళ్ళేటప్పుడు అతను సంతోషించుచు వెళ్ళాడు. దేవుని మాటకు లోబడితే సంతోషంతో తిరిగి వెళ్ళబోతున్నాం. ఈరోజు ఆమేన్. సంతోషించి వెళ్ళబోతున్నాం. కొంచెం సమయం ఎక్కువ అయింది, కానీ మధ్యలో ఆపగలిగినటువంటి వర్తమానం కాదు ఇది. మధ్యలో ఎక్కడ ఆపేసి ఇది బ్రేకప్ చేసి ఇంకెప్పుడైనా చెప్పగలిగింది కాదు, పూర్తిగా చెప్పవలసిన పరిస్థితి. అయితే దేవుడు ఈ రోజున మనకు అవసరమైనటువంటి ఆలోచన చెప్పినాడని నేను నమ్ముతున్నాను. దేవుడు ఆత్మనిత్యంగా ఎవరితోనో మాట్లాడాడు. మోకరిద్దాం, దేవుని వైపు చూద్దాం.